వారి పేరిట శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవాతి దేవుడు మధ్యాహ్న కాల సమయమందు తన మహాకృప చొప్పున దయ చొప్పున మరి ఇంతవరకు తన యొక్క సన్నిధిని మనతో కూడా ఉంచి జరిగించిన ప్రతి కార్యమును బట్టి, అలాగే ఇంకా ముందు జరగబోయే ప్రతి కార్యమును బట్టి కూడా మనకు సహాయము చేయబోతున్న దేవాతి దేవునికి మనస్ఫూర్తిగా మరి రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా ప్రభునామానికి స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. ఈ పునరుద్ధానపు వేళ దేవుని సన్నిధిలో మనకు కొద్ది నిమిషాలు అంటే దేవుడు మనకు అందించేటువంటి ఆ మాటలను మనం కొద్దిగా ధ్యానం చేద్దాం. విలువైనటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. మంచిది. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయము పరిశుద్ధ వాక్యములో ఈ మాట నన్ను గడిచిన దినాన నన్ను ఎంతగానో ఆకర్షించినటువంటి మాట. ఏంటి ఆ మాట అంటే, దిగంబరినై వచ్చాను, దిగంబరినై పోతున్నాను. ఈ మాట పలుకుతున్నది ఎవరంటే భక్తుడైనటువంటి యోబు. ఏ స్థితిలో ఉండి ఈ మాటను పలుకుతున్నాడంటే, సర్వం కోల్పోయింది, సర్వం ఆస్తి పోయింది, ఒంటెలు పోయాయి, పశువాదులన్నీ పోయాయి, పనివారు పోయారు, బిడలు పోయారు, భవనాలు పోయినాయి, పంటలు పోయినాయి. ఇంకా చెప్పాలంటే ఆఖరికి తన దేహం కూడా పాడైపోయినటువంటి స్థితికి వచ్చినటువంటి ఆయన పలుకుతున్నటువంటి ఒక చక్కటి మాట ఏంటంటే, నేను దిగంబరిగానే వచ్చాను ఈ లోకంలో. అవును కదా. ఈ మధ్యాహ్న కాల సమయము పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడను ఉద్దేశించినటువంటి మాట. యోబు అన్నీ కోల్పోయినప్పుడు తాను దిగంబరినని గుర్తెరిగాడు. అంటే నేను ఈ లోకంలోనికి వచ్చినప్పుడు నేనేమి పట్టుకొని రాలా. నేను సంపాదించిన ఆస్తిపాస్తులే కానీ, నేను కన్నా నా బిడ్డలే కానీ, నేను కలిగి ఉన్న ఈ స్థితే కానీ ఏది కూడా నేను నా తల్లి గర్భంలో నుండి పట్టుకొని రాలా. వచ్చినప్పుడు నేను దీనుడిగానే వచ్చాను, పోయేటప్పుడు కూడా నా స్థితి కూడా అదే. మరి మధ్యలో వచ్చిన దాని కొరకు మనం ఆరాటపడడం, మధ్యలో వచ్చిన దాని కొరకు మనం తాపత్రయపడడం, మధ్యలో కలిగిన దాన్ని బట్టి ఎగసి పడడం, అది ఎంతవరకు సమంజసం లేదా ఎంతవరకు అది కరెక్ట్ అని పరిశుద్ధాత్మదేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. మనము దిగంబరులం అంటే ఏమీ లేనటువంటి స్థితి. ఆది కాండంలో ఆదాము అవ్వలు వారు అన్నీ కోల్పోయిన తర్వాత దిగంబరులని తెలుసుకున్నారు. ఏం కోల్పోయినప్పుడు? తమ మీద నుండి మహిమ కోల్పోయినప్పుడు, దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకున్నప్పుడు. అప్పుడు వరకు వారు అన్నీ కలిగిన వారే, శాసించే అధికారం ఉంది, లోబడుచుకునేటువంటి ఆ యొక్క శక్తి సామర్థ్యాలు వారికి ఉన్నాయి, ప్రతి దానిని అనుభవించగలిగినటువంటి ఆ యొక్క హక్కు వారికి ఉంది. కానీ ఎప్పుడైతే మాటను మీరారో, అవిధేయులయ్యారో ఏమైపోయారో తెలుసా? దిగంబరులు అని గుర్తెరిగారు. ఆ దిగంబరత్వం వేరు, ఈ దిగంబరత్వం వేరు. ఏమంటున్నాడు? నేను దిగంబరిని, నేను ఇప్పుడు అన్నీ పోయినాయి అని చెప్పి దేవుణ్ణి దూషించి, దేవుణ్ణి హేళన చేసి, దేవుణ్ణి అవమానపరిచి నేను చనిపోవడం కరెక్ట్ కాదు. నేను ఎవరినో తెలుసా? తల్లి గర్భములో నుండి వచ్చేటప్పుడే నా స్థితి ఇది.
నేను ఇప్పుడు మళ్ళా ఆ గర్భంలోనికి వెళ్ళిపోతున్నాను, మరలా నేలకు వెళ్ళిపోతున్నాను. నా స్థితి మరలా ఎలా వచ్చింది? ఇప్పుడు మొదట ప్రారంభం నా జీవితం ఎలా ఉందో మరలా ఇప్పుడు అలాగే నా స్థితి కూడా ఉంది. మనం సంపాదించే ఆస్తిపాస్తులు, మనం కలిగి ఉన్న యొక్క బంధువర్గము, మనం కలిగి ఉన్న ఈ యొక్క స్నేహ బంధాలు ఇవన్నీ తాత్కాలికం. అర్థమైందండి? ఇవన్నీ తాత్కాలికం. ఏది స్థిరంగా ఉండేది కాదు ఈ లోకంలో, ఏది స్థిరమైనది కాదు ఈ లోకంలో. కన్న బిడ్డలే వెలివేసే రోజులు ఇవి. ఆస్తుల కోసం తల్లిదండ్రులను రోడ్డును పడేసేటువంటి రోజులు ఇవి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనం వెంపర్లాడాల్సింది, మనం ప్రాకులాడాల్సింది, మనం ప్రయాసపడాల్సింది దేని కొరకు అంటే ఈ లోకంలో మనం కలిగి ఉండే దీనిని కొరకు కాదు. తల్లి గర్భం నుండి వస్తూ మనకేం పట్టుకురాలా. దేవుడే మన కొరకు అన్నిటినీ సమకూర్చాడు. మన కోసం వస్త్రాలు సమకూర్చాడు, మన కొరకు ఆహారాన్ని సమకూర్చాడు, మన కొరకు సమస్తాన్ని సదుపాయాలన్నీ సమకూర్చి నువ్వు వస్తావని, నీకు కావాలని దేవుడు అన్నిటినీ చక్కగా అక్కడ అమర్చి పెట్టాడు కదా. మనం అనుకుంటూ ఇదంతా నా కష్టార్జితమే, నేను సంపాదించింది, నా రెక్కల కష్టమే, నేను కూడబెట్టింది, నేను శ్రమపడి నేను తెచ్చుకున్నది అని మనుషుడేం చేస్తూ ఉంటాడంటే నాది 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 అని, నాది దాని కొరకు, నేను సంపాదించుకున్న దాని కొరకు అంటూ ప్రయాసపడుతూ ఉంటాడు. ఏమంటే దాని కొరకు ప్రయాసపడుతూ ఉంటాడు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయము మనం గ్రహించవలసింది ఏదైనా ఉందంటే మనం ఎవరమో తెలుసా? దిగంబరులు. అంటే మనకి ఏమీ లేదు, మనకి ఈ లోకంలో ఏదీ లేదు. వచ్చేటప్పుడు మనం ఒంటరిగానే వచ్చాం, వెళ్ళేటప్పుడు కూడా ఒంటరి జీవితమే కదా. ఎవరు శాశ్వతంగా ఉండేటువంటి విధానం లేదు. ఎప్పటికైనా ఏదో ఒకరోజు ఒంటరిగానే వెళ్ళిపోవాల్సిందే. చూడండి, అదే కీర్తన గ్రంథము 49వ కీర్తన 17వ చరణం చూద్దాం. 49వ కీర్తన 17వ చరణం. వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని ఎంట దిగిద్దా దిగదా? నువ్వు సంపాదించిన పేరు ప్రతిష్టతలు, నువ్వు సంపాదించిన ఘనతలు, నువ్వు సంపాదించిన ఆస్తిపాస్తులు, నువ్వు సంపాదించిన ఇవన్నీ నీతో పాటు వస్తాయా? నీతో పాటు వస్తాయి. అక్కడ అంటున్నాడు చూడండి, వాడు చనిపోయినప్పుడు ఏమీ కూడా. చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం దేవుని సన్నిధిలో, దేవుని యొక్క సహవాసంతో మనం ఉంటున్నాం, దేవుని ఇంటిలో మనం ఉంటున్నాం, దేవుని సన్నిధిని మనం అనుభవిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనం ఈ లోకములో ఎలా జీవించాలో తెలుసా? మనం ఎలా బ్రతకాలో తెలుసు. ఈ లోకములో అన్ని నావని అన్నిటిని మనం మీదేసుకొని ఊరేగడం కాదు కదండి. అన్నిటినీ నావే, ఇదంతా నాదే, ఇదంతా నా కష్టార్జితం, ఇదంతా నా సొత్తు, ఇదంతా నేను కష్టపడి అని చెప్పి ఒకవేళ నీ యొక్క సంపాదనను చూసుకొని, నీకున్న ధనమును చూసుకొని ఒకవేళ వాటి మీద నీ మనసు ఉందనుకో, అంటున్నాడు వాడు ఏమీ కూడా తీసుకొని పోడు. నీ వెంట వచ్చింది ఏమన్నా? నీ ఘనత, నీ పేరు ప్రతిష్టతలు, నీకు కలిగిన ఈ యొక్క అంగు ఆర్భాటాలు ఏమైనా నీతో వస్తాయా? ఏవి కూడా నీతో రా. ఒంటరిగానే వచ్చావు, ఒంటరిగానే వెళ్ళిపోవాలి. మనకు బంధాలు ఉన్నాయి, ప్రేమానురాగాలు పంచేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక నాకు డోకా లేదు, నేను చనిపోయిన సమయంలో నాతో పాటు ఎవరన్నా వస్తారా అని చెప్పి అనుకుంటే వస్తారా మనతో పాటు ఎవరైనా? అంత కథ ఉంది. ఏ కథ? ఒక వ్యక్తికి 4 కొడుకులు అంట. 4 కొడుకులకి 4 విచిత్రమైనటువంటి పేర్లు పెట్టాడు. ఒకటికి బంగారం, ఒకటికి వెండి, ఇంకొకటికి ధనం, ఇంకొకటికి శని అని పేరు పెట్టాడంట. ఏమండి, అందరి 4 కొడుకులకి పేర్లు పెట్టాడు. ఇలా జీవిస్తున్నటువంటి కాలంలో తండ్రి మరణావస్థకు వచ్చాడు. మరణావస్థకు వచ్చినప్పుడు ఎవరి ఆస్తిపాస్తులు వారికి పంచిపెట్టాడు. మరణ స్థితికి వచ్చేసరికి పెద్ద కుమారుని పిలిచి, ఎవరిని? బంగారాన్ని పిలిచి అన్నాడు, అయ్యా, మరి నిన్ను కష్టపడి చదివించాను, కష్టపడి పెంచాను, కష్టపడి నేను సాకాను, మరి నా కష్టమంతా నీ కొరకేరా, నువ్వేరా పెద్ద కుమారుడివి, నన్ను చూడవలసిన వాడంటే పెద్ద కుమారుడు అన్నాడు, తండ్రి నాకు ఇప్పుడు అంత ఓపిక లేదు, నిన్ను చూడలేను, నా వల్ల కాదని చెప్పి పెద్ద కుమారుడు వెళ్ళిపోయాడు. ఎవరతడు? బంగారం కదా. బంగారం సంపాదించడం కోసం ఎన్ని కష్టాలు పడతామో, ఎన్ని ప్రాకులాట పడతామో,
ఏదో ఒకటి చెవికో, ముక్కుకో, నోటుకో, ఏమండి ఏళ్ళకో, కాళ్ళకో ఉండాలని తాపత్రయపడి సంపాదించుకుంటాం. ఉండిద్దా? రెండో కొడుకుని పిలిచారంటే ఎవరు? వెండిని పిలిచి, అమ్మా రెండో కుమారుడా, పెద్ద కుమారుడు నన్ను ఇలా ఒంటరివాణి చేసేసాడు, నన్ను వదిలేశాడు. ఈ వృద్ధాప్యంలో, ఈ మరణ సమయంలో నన్ను ఆదరించవలసిన వాడు, నాకు తోడుగా ఉండవలసిన వాడు ఇలా నన్ను ఒంటరిని చేసి విడిచిపెట్టాడు. రెండో కుమారుడు, నువ్వన్నా నాకు తోడుగా ఉండని చెప్పి ఎవరిని బతులాడుకుంటున్నాడు? వెండిని బ్రతులాడుకుంటున్నాడు. అర్థమవుతున్న మాటలు? అర్థమవుతున్నాయి అండి? ఏమంటున్నాడు? పెద్ద కుమారుడు విడిచి వెళ్ళిపోయాడు. రెండో కుమారుడికి నీవే నాకు దిక్కయ్యా అని చెప్పి అంటే రెండో కుమారుడు ఎవరో? వెండి అందంట, తండ్రి నీతో నేను ఉండలేను, ఇక నేను నీతో గడపలేను, పెద్దోడే వదిలేస్తే ఇక నాకేం పని ఇంకా అని చెప్పి వెండి రెండో కుమారుడు కూడా విడిచి వెళ్ళిపోయాడు. మూడో కుమారుడు ఎవరండి? ధనాన్ని కూడా అడిగాడంట. వెండి బంగారం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ధనమా కుమారుడు, నువ్వు నాతో అన్నా ఉండు, నీ కొరకు నేను ఎంత కష్టపడ్డాను తెలుసా, ఎంత రెక్కలు ముక్కలు చేసుకున్నాను తెలుసా, కాయా కష్టం చేసి కూడు నిద్ర మానేసి పగలనక రాత్రనక కష్టపడ్డాను, శ్రమించాను. ఏమంటే నా యొక్క దేహమంతా నలిగిపోయినా పాడైపోయినా ఎక్కడ నేను విశ్రాంతి తీసుకోనక నీ కొరకే నేను తాపత్రయపడాను. నిన్ను వెంబడించి నిన్ను కలిగి నేను ఉండాలని ఆశపడి నీ కొరకే తాపత్రయపడ్డాను కుమారుడా, ఇప్పుడు నీవు నాతో ఉండని చెప్పి మూడో కుమారుని అడిగాడంట. ఎవరో? ధనం అందంట, ఇక నువ్వు ఈ వయసులో నాకు అవసరం లేదు, నేను నిన్ను చూడలేను, ఇప్పుడు నువ్వు నాకు భారం అయిపోతావు అని చెప్పి మూడో కుమారుడు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇక నాలుగో కుమారుడు ఎవడు? శని. తండ్రి, ఇక నేను మరణం వరకు నీకే తోడుంటా. ఎందుకని? అన్నీ పోయినాయి కదా, అన్నీ పోయిన తర్వాత ఏం దాపరిచిద్ది? ఇక అది మనల్ని అంటు పెట్టుకొని ఉంటుంది కదండి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఎందుకు ఈ మాటలు చెప్పానంటే, నువ్వు సంపాదించినది ఏదైనా సరే, నువ్వు కలిగి ఉన్నది ఏదైనా సరే, ఇదిగో ఇప్పుడు నువ్వు ప్రాకులాట పడుతున్నది ఏదైనా సరే, ఒకానొక రోజు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఏది నీ వెంట రాదు, ఏది నీతో కూడా చిరకాలం నిలిచి ఉండేది కాదు, ఏది నిన్ను అంటిపెట్టుకొని నీ మరణంలో కూడా నీకు తోడుగా ఉండేది కానే కాదు. దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావో, దేనిని కలిగి ఉండాలని నువ్వు తాపత్రయపడుతున్నావో, దేని కొరకు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావో, దేనిని నీవు సంపాదించాలని నువ్వు ప్రయాసపడుతున్నావో గుర్తెరుగు, అది నీతో కూడా నీ వెంబటి రాదు. మరణంలో నిన్ను విడిచిపెట్టిద్ది, మరణ సమయంలో నిన్ను విడిచిపెట్టిద్ది. మంచం పట్టినప్పుడు, ఆ దీన స్థితిలో ఉన్నప్పుడు ధనము రాదు, ఘనత రాదు, పేరు ప్రఖ్యాతలు రావు. ఆఖరికి నిన్ను ప్రేమించి నువ్వు ప్రేమించి కన్న నీ బిడ్డలే నీ దగ్గరకు రాదు. అర్థమైందా? అందరూ విడిచిపెట్టేస్తారండి, అందరూ వదిలేస్తారు. నీవు దిగంబరివని నువ్వు గుర్తెరిగి ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? నీవు ఇప్పుడు వెంబడిస్తున్న ప్రతి దానిని మాని దేవుని వైపు తిరగాలి. అర్థమైందండి? మనం లోకంలో ఉన్నాం కదా, కలిగి ఉండాలి, మనం ధనవంతులు అవ్వాలి, మనం సంపాదించుకోవాలని చెప్పి ఎంతో కొంత మనిషిలో ఈ ధనం మీద వ్యామోహం, ధనం మీద ఆశ, ఘనత మీద కోరిక అనేవి ఉంటూ ఉంటాయి. ధనం సంపాదించడం తప్పు కాదు, కానీ ధనాపేక్ష పరులై ఉండటమే పాపం. ధనం అవసరం, మనిషి జీవితానికి ధనం అవసరం. తినాలన్నా, తాగాలన్నా, ఉండాలన్నా, ఏది చేయాలన్నా మనకు ధనం అవసరం. కానీ ఎలా ఉండకూడదంటే వాక్యం అని చెప్తుంది తెలుసా? ధనాపేక్ష పరులై ఉండుట అది పాపం. ధనం కోసం వెంబటి పడ్డాం అనుకో, ధనం ఒకానొక రోజు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోద్ది. హల్లెలూయా! అందరు నా వైపు చూడండి. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగునుగాక. ధనం కోసం మనం ప్రాకులాడామనుకోండి, ధనం మనల్ని అబద్ధాలాడో, మోసాలాడో, దొంగతనం చేసో, ఏదో ఒక రీత్యా మనం ధనాన్ని సంపాదిస్తాం. ఉండిద్దా మనతో పాటు అది? మనం దిగంబరులం. ఏబు గుర్తెరిగాడు. ఇది నాన్న మనం కూడా గుర్తెరగాలి. వాక్యం ఇలా చెబుతుంది, మనము యాత్రికులమును పరదేశులము, మన నివాసం ఇది కాదు, మన స్థిర నివాసం ఇక్కడ లేనే లేదు. మనం ఇక్కడ ఉండేది అంతా ఎంతకాలమో తెలుసా? తాత్కాలికమే, క్షణమాత్రం ఉండిపోయేటువంటి వాళ్ళం మనం. మన ఆయుష్కాలాన్ని బట్టి మనము నివసించేటువంటి ఈ భూమి మీద కొద్ది కాలం మట్టుకే మనం జీవించేది. ఇక్కడ ఉన్న నాళ్ళు నువ్వు ఎలా ఉండాలో తెలుసా? దిగంబరినని గుర్తెరిగి నువ్వు జీవించాలి. దిగంబరత్వం అంటే వస్త్రహీనుడు అవటమో, లేకపోతే ఇదేవి కాదు, నీవు ఈ లోకములో కలిగి ఉన్నదంతా నాది కాదనుకోవడమే.
ఎలా ఉండాలి? నాదేమీ లేదండి ఈ లోకంలో, నాదంతా ఈ లోకంలో అంటారా? అనలేము అసలు. అదేంటండి అంత మాట అంటారు? ఎంత కష్టపడ్డాను తెలుసా, ఎంత శ్రమ పడ్డాను తెలుసా, మరి ఇదంతా నాదే కదా అంటావు. ఏది నీది కూడా కాదు. ఎన్నో కోట్లు సంపాదించి భూములను కొని, ఏమండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఆస్తులను కూడబెట్టుకున్న వారు ఈరోజు లేరు, వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ వారు సంపాదించిందంత ఎక్కడుంది? ఇక్కడే ఉంది కదా. వాళ్ళు అనుభవిస్తున్నారా? ఐగుప్తులు ఒక విశేషమైనటువంటి గుణం, ఒక లక్షణం ఉంది. ఏంటంటే ఐగుప్తు రాజు గనక చనిపోతే ఐగుప్తు రాజు మరలా తిరిగి వస్తాడు అనే ఒక ఆలోచన, లేకపోతే ఒక విధానం వారికి కలిగి ఉండి, ఐగుప్తు రాజు వాడిన ప్రతి ఒక్కటి, అది గుర్రపు రథమే కానీ, పనివారే కానీ, బంటులే కానీ, లేకపోతే దేహ సంరక్షకులే కానీ, ఆఖరికి భార్యలైన, ఉపపత్రులైన, వెండి బంగారాలైన, సింహాసనాలైన, పడక గదులైన సమస్తాన్ని తీసుకుని వెళ్ళి ఆయన సమాధి చేసినటువంటి స్థలంలో అవి పెడతారంట. ఎందుకని? మరలా తిరిగి వస్తాడు రాజు. వచ్చేటప్పుడు మరలా ఆయన దీనస్థితిలో రాకూడదని, రాజు ఏ రీతిగా చనిపోయాడో మరలా అదే రీతిగా తిరిగి రావాలని చెప్పి, పనివారితోనూ ధనంతోనూ రథాల మీదను రావాలని చెప్పి రాజు చనిపోయిన తర్వాత సమస్తాన్ని తీసుకెళ్లి సమాధిలో పెట్టేవాళ్ళంట. నేటికి ఈ దినానికి కూడా సమాధులు అట్టాగే ఉన్నాయి, దాచిన ధన బంగారాలు సమస్తం అక్కడే ఉన్నాయి. రాజు తిరిగి రాలేదు. వస్తారా ఎవరైనా? కదా. మనం ఈ లోకంలో ఎలా ఉంటాం, దేని కొరకు ఉంటున్నాం, దేని కొరకు మనం తాపత్రయపడుతున్నాం, ఎలా ఉండాలని ఆశపడుతున్నాం మనం కదా. మనం దిగంబరులమని గుర్తెరిగి మనం బ్రతకడం మనం నేర్చుకోవాలి కదా. లోకం మీద ఆశ మనకు ఉండకూడదు, లోకం మీద ఆరాటం మనకు ఉండకూడదు. లోకములో ఏదో కట్టుకోవాలి, ఏదో అనుభవించాలి, ఏదో తినాలి, ఎవరో ఏదో చేయాలని చెప్పి లోకం మీదనో లోక మనుషుల మీదనో మనం ఆధారపడి బ్రతికితే మరణం వరకు మన అంట రారు. నువ్వు సంపాదించే సంపాదన, నీవు కష్టపడి సంపాదించిన నీ ధనం, నీ వెండి, నీ బంగారం, నీ పేరు ప్రతిష్టతలు ఏవి కూడా నీతో రావు. గ్రహించాము ఎప్పుడైనా? మనం పొద్దున్నే 6 గంటలకు ప్రారంభమైన మన పరుగు రాత్రి మరలా 12 అయ్యేదాకా కూడా ఎవరు పరుగు ఆపట్లేదు. ఏంటంటే పని భారం, సంపాదించాలి కదండి, బిడ్డల కొరకు పోగేయాలి కదండి, అది ఇవ్వాలి కదండి, ఇది చేయాలి కదండి అని ధనం కోసం ఏమండి మనుషుడు శ్రమ మించిన శ్రమ చేస్తున్నాడు. దేవుడు మనిషికి ఎన్ని దినాలు ఇచ్చాడు? 6 దినాలు ఇచ్చాడు. ఎందుకొరకు? శ్రమ పడుట కొరకు, కష్టం చేసుకోవడం కొరకు, కుటుంబాన్ని పోషించుకోవడం కొరకు, బిడ్డల్ని సాకడం కొరకు, వారి కొరకు ధనం 6 రోజులు దేవుడు ఇచ్చి 7వ రోజు విశ్రమించండి, నెమ్మది పొందండి, మీ శరీరాలకు విశ్రాంతినివ్వండి. కాయ కష్టం చేసి మీ దేహం నలిగిపోయి బహు భయంకరమైన స్థితి, అనారోగ్య పాలవుతారు. కాబట్టి 6 రోజులు శ్రమ, 7వ రోజు ఏం చేయాలి? విశ్రమించాలి. కానీ మనుషులు ఏం చేస్తున్నారో తెలుసా? 6 రోజులు కష్టపడుతున్నారు, 7వ రోజును కూడా ఏం చేస్తున్నారో తెలుసా? కష్టానికి అప్పచెప్తున్నారు. ఏది విశ్రమించడం? ఏమీ లేదు. ఏంటి అలా పగలనక రాత్రనక కష్టపడుతున్నాం ఏంటయ్యా అంటే, లోకంలో ఉన్నప్పుడు, మనం జీవిస్తున్నప్పుడు, మనం బ్రతికి ఉన్నప్పుడే ఏదో 4 రూపాయలు వెనకాలేసుకుని వెళ్ళాలి కదండి. ఏదో ఒక తాపత్రయం, వెదుకులాట మనుష్యుడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ రాత్రి మధ్యాహ్న కాలం మనం గమనించిన మన వెతుకులాట, మన ప్రయాస, మనం సంపాదించిన ఈ సంపాదన అంత ఈ లోకలు ఇక్కడే ఉండిపోద్ది. ధరించే దుస్తులైనా, ధరించే బంగారమైనా, మనం కలిగి ఉన్నది ఏదైనా సరే అన్నీ ఇక్కడే ఉండిపోతాయి. ఏది కూడా మనం మన వెంట తీసుకెళ్తామంటారా? నాతో పాటు ఇది వచ్చిందని దేని గురించైనా ధైర్యంగా చెప్పగలవా? చెప్పలేము. ఎందుకంటే ఏది కూడా ఈ లోకం నుంచి మనం పట్టుకొని అక్కడికి వెళ్ళలేము. మనం సంపాదించేది ఒకటి ఉంది, ఆఖరణ చెప్తా. చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 15వ వాక్యం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 15వ వాక్యం. ఏ ప్రకారంగా వచ్చాడు తల్లి గర్భం నుండి? ఎలా వచ్చాడు చెప్పండి? ఎలా వచ్చాడు? ఆ పై వచనంలో చదివితే చదవండి. సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనది ఒకటి జరుగుట నేను చూచి తిని, అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని
దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొనెను. అయితే ఆ ఆస్తి దురదృష్టము వలన నశించిపోవును. అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవును. చూడండి, వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భములో నుండి వచ్చునో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకొనిన దానిలో ఏదైనాను చేతపట్టుకొని పోడు. చూడండి, అతడు వచ్చిన ప్రకారంగానే మరలా పోతారండి. మరి ఇప్పుడు దాకా కష్టపడి సంపాదించినంత ఏది ఏమైపోయిద్ది? ఇదంతా కదండి. మనిషిగా మనం ఆలోచించేది ఏంటంటే, నేను పోయిన తర్వాత నా బిడ్డలు తింటారులేండి, నేను పోయిన తర్వాత నా మనవళ్ళు ముని మనవళ్ళు తింటారులేండి అని చెప్పి మనుషుడంట బహు ప్రయాసపడతాడు. అక్కడ చూడండి, భక్తుడైనటువంటి సొలొమోను రాస్తున్నాడు, సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనది జరుగుట నేను ఆయాసకరమైనదే. ఒక వ్యక్తి తాను సంపాదించుకున్న సంపాదన లేకపోతే తను దాచుకున్న ఆస్తి, చూడండి, అతడు అంట ఆస్తిని దాచుకొని, తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకుంటాడంట. ఎవరో ఆస్తిని దాచుకుని వాడు నాశనాన్ని తెప్పించుకుంటాడంట. ఒకవేళ తనకు పుత్రులు కలిగినను ఏమీ లేకుండా పోతారంట. ఏంటి మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యం అంటే, సూర్యుని కింద ఒక మనిషిని ప్రయాస, అతడు ఆస్తివంతుడవ్వాలని సమృద్ధి కలిగిన వాడవ్వాలని ఆశపడడం తప్పులేదు. ఆ ఆస్తినంట దాచిపెట్టుకోవడం వల్ల నాశనాన్ని తెచ్చుకుంటాడంట. కదంటండి, ఏమంటున్నాడు? ఆస్తిని దాచిపెట్టుకోవడం వల్ల నాశనాన్ని తెచ్చుకుంటాడు. ఇప్పుడు ధనం సంపాదించుకున్నాం, ధనాన్ని ఏం చేయాలి? ప్రథమ ఫలం దేవునికి ఇవ్వాలి, ప్రతిష్టార్పణ దేవునికి ఇవ్వాలి, తర్వాత నీ కుటుంబానికి, తర్వాత నీ యొక్క వ్యక్తిగత అవసరాలు. మిగిలిన ధనాన్ని ఏం చేయాలి తెలుసా? పేదల కొరకు ఖర్చు పెట్టాలి. నీ కొరకు వేదనలో ఉన్నవారు, బాధలో ఉన్నవారు, ఏమంటే ఇబ్బందులతో ఉన్నవారు, అనాథలై వచ్చినటువంటి వారు నీ వద్దకు వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా? నీకు కలిగిన దాంట్లో కొంచెం ఇవ్వాలి. యెహోవా దేవుడు ఇశ్రాయేలుకు నియమించిన నియమం అదే. మాది కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలులకు నియమించిన నియమం అదే. మీ చేనులో, మీ పంట పొలంలో 7 సంవత్సరాలు పంట వేసుకోండి. కానీ ఏం చేయాలి తెలుసా? 1 సంవత్సరం అంతా పంటను ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఎవరికి? మార్గస్థులకు, లేదా ఏమండి అనాథులకు, వాళ్ళకి పంటను వదిలిపెట్టాలి. నీ పంట చేను కోసేటప్పుడు అంట పరిగి వేరుకోకూడదు. ఎందుకంటే ఏమంటే వస్తారు, ఎవరో యాత్రికులు వస్తారు, లేకపోతే ఎవరో ఆధారం లేని వారు వస్తారు. నీ పంటలో, నీ చేనులో నువ్వు పనులు కోసేటప్పుడు ఆ పనులో మిగిలిపోయిన దాన్ని ఏరుకొని తినటానికి వారు ఆశపడి నీ పొలమునికి వస్తారు. నువ్వేం చేయకూడదు? మొండి పొలాన్ని చూపించకూడదండి. ఏమీ లేదు చూపించకుండా ఏం చేయాలి? వారి కొరకు, వారి ఆహారము నిమిత్తము నీ పొలములో కొంత వారికి దాచి వదిలిపెట్టి వెళ్ళాలి. కానీ ఏం చేస్తారో తెలుసా మనుడు? ఎవ్వరికి పెట్టరు. ఎంగిలి చేత్తో కాకిని దొల్లినా కూడా ఆ ఎంగిలి ఆ మెతుకులు కింద పడతాయి, అది తింటదని చెప్పి కొంతమంది వచ్చేసా మొండి చేయి చూపిస్తూ ఉంటారు. వచ్చిన వారికి, అనాథలకి, దిక్కులేని వారికి పెట్టరు. దేవునికి ఇచ్చే విషయంలో వెనకడుగు వేస్తాడు. ఆస్తిని దాచిపెట్టుకున్న వాడు ఏమవుతాడు తెలుసా? నాశనాన్ని కొని తెచ్చిపెట్టుకుంటాడు. నీవు సంపాదించిన సంపాదన దాచిపెట్టుకోవడంలో తప్పులేదు, కానీ దేనికి ఇవ్వవలసినది వారికి ఇవ్వకుండా నువ్వు ఒకవేళ దాచిపెట్టి బిగబట్టావనుకో ఏమైద్ది? నువ్వు సంపాదించిన ఆస్తే నీకు నాశనాన్ని తెచ్చిపెట్టింది. ధనం సమస్త కీడులకు మూలమని యాకోబు భక్తుడు తెలియపరిచాడు కదా. ఎందుకని? ధనమును దాచిపెట్టుకున్నట్టు వల్ల మనుష్యుడు ఏమవుతున్నాడు తెలుసా? నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. జాగ్రత్త. ఈ మధ్యాహ్న కాల సమయం మనం గ్రహించవలసినది, తెలుసుకోవలసినది, నీవు దేని కొరకు ప్రయాసపడుతున్నావు, దేనిని సంపాదించాలని తాపత్రయపడుతున్నావు, అది నీతో కూడా రాదు, నీ వెంట ఉండదు. అది నీకు ఆయాసకరమే, నీ జీవితానికి అది భారమే, నీ కుటుంబానికి వ్యాధనే, నీ జీవితానికి అది దుఃఖాన్ని కలిగించింది. కానీ నువ్వేం చేయాలో తెలుసా? దేవుని కొరకు ప్రయాసపడటము నేర్చుకోవాలి. దేని కొరకు నువ్వు ఇప్పుడు దాకా ప్రయాసపడుతున్నావో
దేని కొరకు నువ్వు ఇప్పుడు దాకా ప్రాకులాట పడుతున్నావో, ఏది ఇవ్వాలని నువ్వు తాపత్రయపడుతున్నావో ఒకసారి గమనించు. బిడ్డలకు ఆస్తులు ఇవ్వడం తప్పు కాదు, వాక్యమే చెబుతున్నది. తల్లిదండ్రులు కాదు బిడ్డలు కాదు, తల్లిదండ్రుల కొరకు, తల్లిదండ్రులే బిడ్డల కొరకు ఆస్తిని సమకూర్చాలని ఇవ్వాలి, తప్పులేదు. బిడ్డల కొరకు ఆస్తిని ఇవ్వాలి. కానీ ఆస్తిని ఇచ్చే ముందు ఎలా ఇవ్వాలి? నీ కష్టం తెలియాలి బిడ్డలకి కదా. కష్టం తెలియాలి. బిడ్డలు పెంచుతారు చాలామంది, కష్టం తెలియకుండా వాడి శ్రమ పడకూడదు, వాడి ఇబ్బంది పడకూడదు, మేము అనుభవిస్తున్న కరువు వాడు అనుభవించకూడదు అని చెప్పి వాడికి అన్ని సమకూర్చి పెడతారు, వాడికి అన్ని పెడతారు, వారికి అన్ని తెచ్చి పెడతారు. అడిగిందల్లా, కోరిందల్లా, ఆశించిందల్లా తెచ్చి పెడతారు. కానీ చివరాఖరికి ఏం చేస్తారో తెలుసా? వాడే మేకై కూర్చుంటాడు. నీ బిడ్డలకు ఆస్తి ఇవ్వాలి, తప్పులేదు. ఆస్తి విలువ నీ బిడ్డలకు తెలిసేటట్లుగా నువ్వేం చేయాలి తెలుసా? చెయ్యాలి. నీ బిడ్డలకి తెలిసేటట్లుగా దానిని పెంచాలి. నువ్వు ఇస్తున్న ప్రతి రూపాయి, దాని కొరకు పడిన ప్రతి ప్రయాస నీ బిడ్డలకు తెలియాలి. అంతేగాని ఏమండి నేను సంపాదించింది నా బిడ్డ తినాలని చెప్పి తప్పులేదు, దాయాలి. కానీ ఆ కష్టం విలువ తెలియకపోతే నువ్వు ఇచ్చిన ఆస్తి కూడా ఏమైపోతుందో తెలుసా? వ్యర్థమైపోయింది. గమనించండి, మనము దిగంబరులమని గుర్తెరుగుతున్నాము ఈ లోకములో. నేను నా తల్లి గర్భంలో నుండి వచ్చినప్పుడు ఏది పట్టుకుని రాలేదు. నేను మరలా వెళ్ళేటప్పుడు ఏది నా వెంట రాదు. ఇప్పుడు నేను ప్రయాసంతా ఒకడు గాలి కొరకు ప్రయాసపడినట్లుగా నేను ప్రయాసపడుతున్నా. ఈ వెంపర్లాట నాకొద్దు. అసలు మీ లోకంలోకి ఎందుకు వచ్చావో తెలుసా? భూలోకములో పరిశుద్ధముగా బ్రతుకుతూ పరలోకమునకు నువ్వు చేరే మార్గాన్ని నువ్వు ఏర్పరచుకోవాలని దేవుడు నిన్ను ఈ లోకానికి పంపించాడు. నువ్వేదో ధనం కూడగట్టుకొని బ్రతికినన్నాళ్ళు ఇక్కడ సుఖంగా అంశల్లే కాకెళ్ళే బ్రతుకుతామని దేవుడు నిన్ను ఈ లోకానికి పంపించలా. నువ్వు ఇక్కడ ఈ లోకంలో బ్రతకవలసిన తీరు నువ్వు నేర్చుకోవాలి. నువ్వు ఇక్కడ ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఏ విధంగా బ్రతుకుతావని దేవుడు ఇక్కడ పంపించాడో తెలుసా? ఈ లోకంలో బ్రతుకంతా దేవుని కొరకు బ్రతికేటట్లుగా నువ్వు జీవించాలని దేవుడు ఆశపడు. కానీ మనుషుడు అది మర్చిపోయాడు. ఎప్పుడు మనుషుడు అది మర్చిపోయాడు. ఎంతసేపు ఏంటంటే నా కడుపు, నా బిడ్డలు, నా కుటుంబం, నేను, నాకు అన్ని ప్రతి విషయంలో తననే ముందు పెట్టుకుంటున్నాడు. కానీ దేవుణ్ణి మర్చిపోయాడు కదా. దేవుణ్ణి మర్చిపోయి ధనం వెంట, సిరి వెంట, ఏమండి బంగారాల వెంట పరిగెత్తి 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 ఆఖరికి వృద్ధాప్యం వచ్చిన తర్వాత గుర్తుకొచ్చిద్దంట. ఏంటంటండి ఇప్పుడు వరకు నేను ప్రయాసంతా వ్యర్థం. ఇదంతా వ్యర్థం. నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావు ఒకసారి ఆలోచించు. ఈ ధనం నీది కాదు, ఈ వెండి బంగారాలు కూడా నీవి కావు, అన్నీ దేవుడిచ్చినవే. దేవుడిచ్చిందే దేవుడికి ఇస్తానికి మనం మొహమాటం, మనం మొహం చాటేస్తూ ఉంటాం. దేవునికి కానుకలేము, దశంభాగాలేమో, దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని మందిర విషయంలో, దేవుని యొక్క పని జరిగించే విషయంలో మొహం చాటేస్తూ ఉంటాం. అలా దాచి ఇలా దాచి కూడబెట్టి రేపొద్దున్ని కొడుకేస్తావు. వాడు ఏం చేస్తాడు తెలుసా? ముదిమి ప్రాయంలో నిన్ను చూడవలసిన వాడు నిన్ను రోడ్డున పడేస్తావు. అర్థమవుతున్నాయి నా మాటలు? నేను ఈ దినాన ఈ వాక్యం పరిశుద్ధాత్మదేవుడు నాకు ఇచ్చుటలో వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి తెలుసా? మనం గ్రహించాలి. లోకంలో చూడండి, ఇప్పుడు ఎన్ని భయంకరమైనటువంటి విషయాలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయో. ఆస్తులు సంపాదించుకొని, భూములను కూడగట్టుకొని, ఎత్తైన భవనాలు కట్టుకొని, దాంట్లో సిరి సంపదలతో తొలదూగుతూ ఇదే జీవితం అని ఆర్భాటపడుతున్న వారిని దేవుడు ఒక్కసారి కళ్ళు తెరిపించడం కొరకు భూకంపాలు, వరదలు, తుఫానులు, యుద్ధాలు పంపించినప్పుడు ఏమైపోయింది? ఇవన్నీ ఉన్నాయా? ఎన్ని ఏమైపోయినాయి? భూకంపం ఒక్కసారి వస్తే ఎత్తైన భవనాలతో సహా నేలమట్టమైపోయినాయి. దేవుడు వరదను పంపించాడు, సమస్తము నీట మునిగిపోయింది. ఇవన్నీ రాబో దినాలకు సూచన. ఏది లోకంలో స్థిరమైనది కాదు, ఏది లోకంలో శాశ్వతంగా ఉండేది కాదు. దేనిని నువ్వు పట్టుకొని జీవించడం వల్ల నువ్వు పరలోకానికి చేరుకోవు. దీని మీద నువ్వు ఆశ వదిలితేనే. దేని మీద ఆశలు వదలాలి చెప్పండి? దేని మీద ఆశలు వదలాలి? ఈ లోకం మీద నువ్వు ఆశ వదిలితే నువ్వు పరలోకాన్ని చేరుకుంటావు. లోకం మీద ఆశ మనకు చావదు కదండి. లోకం మీద కోరిక మనకు చావదు. కట్టుకోవాలి, పోగేసుకోవాలి, సంపాదించుకోవాలి, కూడగట్టాలి. నా పిల్లల తరాలు కూర్చొని తినేంతగా నేను పోగేసుకోవాలి. రెక్కల కష్టం నా బిడ్డలకి, రెక్కల కష్టం నా కుటుంబానికి, రెక్కల కష్టం నా ఇంటికి, సమస్తము నాకే అన్నట్లుగా బ్రతుకుతూ ఉంటారు. ఏమైపోతుందో తెలుసా? చివరాఖరికే అన్ని నీట మునిగిపోయింది.
భూమి నెరవిడిచి సమస్తాన్ని తనలో ముంచి వేసుకుంది, మింగివేసింది. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దిగంబరుడు అని గుర్తెరుగు. ఏ దిగంబరత్వం? నేను లోకంలోనికి వచ్చినప్పుడు ఏది నేను తీసుకొని రాలేదు, ఏది నువ్వు సంపాదించలేదు. తల్లి గర్భంలో వచ్చినప్పుడు నువ్వు ఇంటి కాగితాలు పట్టుకు రాలేదు. తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు నువ్వు వెండి బంగారాలు పట్టుకొని రాలేదు. తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు నువ్వేమి భూములను స్థలాలను కొనుక్కొని రాలేదు. వచ్చేటప్పుడు ఉట్టి చేతులతోనే వచ్చావు. బారసాలు చేసేటప్పుడు అన్నీ ఎదర పెడతారు. ఏం పెడతారు చెప్పండి? పుస్తకం పెడతారు, బంగారం పెడతారు, ఇంకేంటో 10 రకాలని పెడతా ఉంటారు. ఏమండి? 10 రకాలని పట్టుకుంటాడు. అన్నప్రసన్న చేసేటప్పుడు ఏమండి, ఆడవాడ నేరుగా వెళ్ళి బందుబాటులను పట్టుకున్నాడు అంట. ఎంత మహానుభావుడు కదా! దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, మనం ఈ లోకములో ఏమీ తీసుకుని రాలేదని మనల్ని మనం గ్రహించుకోవాలి. ఇప్పుడు వరకు నువ్వు పడుతున్న ప్రయాస అంతా ఏంటో తెలుసా? భక్తుడైన సొలొమోను అంటున్నాడు, అది ఒకడు గాలి కొరకు పడిన ప్రయాసే. అర్థం అది. గాలి కొరకు ఒకడు ప్రయాసపడతాడు, చూసావా? ఆ ప్రయాసే, నువ్వంత చేసిన కష్టమంతా అది వ్యర్థం. చూడండి, ఇంకో వాక్య భాగాన్ని చూద్దాం. 1 తిమోతిలకు రాసిన పత్రిక. అర్థమవుతున్నాయండి నా మాటలు? అర్థమవుతున్నాయిగా? చెప్పచ్చుగా? మంచిది. 1 తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వాక్యం. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, ఇగో దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా చూడండి, కాగా ఇప్పుడు మనం ఏం చేయాలి? అన్న వస్త్రములు కలిగిన వారమై ఉండి వాటితో తృప్తి పడటం మనం నేర్చుకోవాలి. ఏం చేయాలంట? మనం ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలి, ఈ లోకంలో నుంచి పోయేటప్పుడు కూడా ఏమీ పట్టుకుపోలేం. కాబట్టి మనం ఏం చేయాలి? వేటి కొరకు ప్రయాసపడుతున్నావో, పరుగులెడుతున్నావో ఒక్కసారి ఆలోచించి కలిగిన దానిని బట్టి తృప్తి పడడం నేర్చుకో. అర్థమైందా? కలిగిన దాన్ని బట్టి తృప్తి పడడం నేర్చుకో. తృప్తి మనిషికి ఎప్పుడు ఉండదు. ఏమంటే ఉందా? తృప్తి మనిషికి, నరుని కంటికి తృప్తి ఏది కాదంట. అర్థమైందా? వాక్య భాగంలో మాట రాయబడి ఉండేది. నరుని కంటికి తృప్తి అసలు ఏది ఉండదంట. ఎందుకోసమో తెలుసా? నరుని కన్ను దేనిని చూస్తే అది ఆకర్షిస్తుంది, దేనిని చూస్తే అది కావాలంటది. ఏమంటే ఏది చూస్తే అది మన ఇంటికి రావాలంటది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, క్రైస్తవ జీవితంలో తృప్తి కలిగి జీవించడం నేర్చుకోవాలి. ఈ లోకంలో సంపాదించినంత మంద కాదు ఈ ప్రయాస అంతా. ఏమంటే ఒకటి గాలికి కొట్టుకుపడినట్లే ప్రయాస అని చెప్పి ఇదంతా వ్యర్థమని గ్రహించిన నీవు చేయుచున్న పనిలో, నీవు చేస్తున్నటువంటి ఉద్యోగంలో, నీ జీవిస్తున్నటువంటి జీవితంలో తృప్తి కలిగి ఉండు. తృప్తి కలిగి జీవించడం నేర్చుకో. అన్న వస్త్రములు కలిగిన వారమై, మనము ఉన్నదానితో తినుదానితో సంతృప్తి పడితే చాలు. ఎంత తింటామండి మనం? 500 రూపాయలు పెట్టి ఫ్యామిలీ బ్యాగ్ తెచ్చుకుంటాం. ఎన్ని ఇస్తారు? ఉల్లిపాయలు ఇస్తాడు, గోంగూర చట్నీ ఇస్తాడు, చికెన్ కర్రీ ఇస్తాడు, మధ్యలో రుమాల్ రోటీ ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. ఒక్కడే కూర్చొని అన్నీ తినగలమా? ఆశ ఉంటుంది, ఇది ఎవ్వరికి పెట్టకూడదు, నేను ఒక్కడనే తినాలని. తినేవాళ్ళు కూడా ఉన్నారు, లేకపోలేదు. ఫ్యామిలీ ప్యాక్ని ఒక్కటి తినేవాళ్ళు ఉన్నారు. ఏమంటే అంతా నేనే తినాలి అని ఒకవేళ ఆశపడి ఆరాటపడి తిన్నామనుకో, రెండో రోజు కాదు, ఏమంటే తిన్న అరగంటకే అర్రక్క హాస్పిటల్ పాలవ్వాలి కదా. నరుని కన్నికి తృప్తి ఉండదంటండి. నరుని కన్నికి తృప్తి ఉండదు. కుక్కకి ఆశ ఎక్కువ, నరునికి మరీ ఆశ ఎక్కువ అంట. ఎందుకంటే అది కక్కిన దాన్ని కూడా తినటానికి వెళ్ళిద్ది. మనుషుడు ఏ విషయంలో కూడా తృప్తి పడడు. ఇది చాలు, నాకు ఇలా ఉంటే చాలు, ఇలా బ్రతికితే చాలు, నాకెందుకండి ఇదంతా, ఎందుకండి నాకు ఈ లోకంలో అని ఏ మనిషి తృప్తి పొందడు. తృప్తి పొందుతాడా? తృప్తి పొందే లెక్క అయితే ఈ లోకంలో అసలు ఇన్ని భయంకరమైనటువంటి విషయాలు జరగవు. తృప్తి పడటం నేర్చుకోవాలి. మనం క్రైస్తవ జీవితంలో తృప్తి అనేది ప్రాముఖ్యం. ఎందుకంటే మనం ఈ లోకంలో స్థిరులం కాదు కదండి.
మనం ఈ లోకంలో స్థిరులం కాదు. ఆశపడి ఆరాటపడి అనేకులు తమ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. చూడండి, వాక్య భాగంలో మనకు చాలా మంది కనపడుతూ ఉంటారు. ఈ లోకంలో వ్యర్థమైన వాటి కొరకు పరిగెట్టి ప్రయాసపడినటువంటి వారు. గెహాజీ ధనం కోసం పరిగెట్టాడు. ఏమండి, ఆకాను ధనం కోసం పరిగెట్టాడు. బిలాము, దేమా, ఏమండి, వీళ్ళందరూ ధనం కోసం పరిగెట్టాడు. ఎందుకని? వారి కంటికి తృప్తి లేదు కదా. ఉందా? తృప్తి లేదు. వ్యర్థమైన వాటి కొరకు ప్రయాసపడ్డారు. ఇంకొకటి, ఈ లోకంలో దొరుకు సుఖాల కోసం పరిగెట్టినటువంటి వారు ఎవరంటే అవ్వ, లోతు, అలాగే ఇంకెవరంటే సంసోను, నయోమి ఉన్నారు. వీళ్ళందరూ జ్ఞాపకం ఉన్నారా? వీళ్ళంతా ఎవరు? లోతు ఏం చేసింది? తనకు సంపాదించిందంత నాశనం అయిపోతుందని చెప్పి వెనక్కి తిరిగేసి, లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. అవ్వ ఏమండి, ఏదో ఆశించాలి, అది తింటే నేను అది అయిపోతాను, ఇది తింటే నేను ఇది అయిపోతానని చెప్పి ఆశించి అది చేసి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, వీళ్ళంతా ఎవరో తెలుసా? మనకు పాఠం నేర్పేటువంటి సంసోను, ఏమండి, ఇంకా అనేక మంది మన కళ్ళ ముందు ఉన్నారు. చూడండి, అలాగే ఈ లోకంలో దొరుకు అధికారం కోసం ఆరాటపడినటువంటి వారు ఉన్నారు. ఎవరంటే అభిషాలోము, అండి, యెజబేలు, అతల్య. వీళ్ళంతా అధికారాల కోసం ఏం చేశారు? ప్రాకులాడు. ఉన్నారా వాళ్ళు? అభిషాలోము తండ్రిని తరిమాడు. ఉన్నాడా? సింహాసనం స్థిరపరచబడిందా? లేదు. యెజబేలు ఉంది, సింహాసనం కొరకు ఎన్నో మంగులు చేసి, ఏమండి, ఏదేదో చేసింది, కానీ నిలబడిందా? చివరాఖరికి కుక్క కంటే హీనంగా చనిపోయింది. తన దేహం కూడా ఇంత కూడా మిగలకుండా, ఏమండి, నుజ్జు అయిపోయింది. మిగిలిందా? అతల్య సొంత కుటుంబాన్ని నాశనం చేసింది. దేని కొరకు? లోకంలో దొరికే అధికారాన్ని సంపాదించుకోవడం కొరకు. ఏమైపోయింది? ఉందా? బ్రతికిందా? నాశనం అయిపోయింది. దేని కొరకు మన ప్రయాస? దేని కొరకు ప్రయాసపడుతున్నాం? ఈరోజుండి రేపు పోయేదాని కొరక? ఏమండి, గాలికి ఎగిరిపోయే ఈ సంపాదన కొరక? మన కంటి ముందుండే మనం తిని అనుభవించలేనటువంటి స్థితిలో ఉండే ఈ ధనం కొరకు మనం ప్రయాసపడేది ఏది? నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావు? అసలు దేని కొరకు నువ్వు ప్రయాసపడాలి? దేని కొరకు నువ్వు ప్రాకులాట పడాలి? నువ్వు దిగంబరుడు అని గుర్తెరిగి, ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అపోస్తున్నటువంటి పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలను, క్రీస్తు పునరుద్ధానమును అనుభవించి నిమిత్తము నాకు ఏవేవి లాభకరములై ఉన్నాయో వాటన్నిటినీ కూడా నేను నాకేమొద్దయ్యా, నేను ఒట్టివాడిగా మిగిలిపోతాను, ఒట్టివాడిగా నిలబడిపోతాను, సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటాను. అసలు నాకు అవి వద్దు. ఎంత సంపాదించి ఉంటాడో, ఎంత పోగేసి ఉంటాడో, అధికారి, అన్నిటిలో ఘనత పొందినటువంటి వాడు, విద్యావంతుడు, ఒక స్థాయి కలిగినటువంటి వాడు, ఒక ఉన్నతమైనటువంటి హోదాలో తానున్నటువంటి వాడు. రోమా పౌరసత్వం అంటే సాదాసిద్ధమైనది కాదు, సాదాసిద్ధమైనటువంటి పరిపాలన కాదు. అంతటి ఉన్నతమైనటువంటి ఆ అధికారాన్ని కలిగినటువంటి పౌలు ఎన్ని హంగులు, ఎన్ని ఆర్భాటాలు, ఎన్ని ఉన్నతమైనటువంటి సుఖ సంతోషాల మధ్య బ్రతికినటువంటి వాడు. చివరాఖరి అంటున్నాడు, క్రీస్తు పునరుద్ధానం ఎట్లయినా నేను అనుభవించాలని, నాకున్న వాటన్నిటిని నేనేం చేస్తాను తెలుసా? నష్టముగా వదిలేసుకున్నాడు. అంతే. నేను వట్టిగా వచ్చాను, వట్టిగా వెళ్ళిపో, నాకు ఇదేమీ వద్దు. క్రీస్తుతో పాటు నేను పునరుద్ధానపు శక్తిని అనుభవించి ఆయన ఎటులు తండ్రి వద్దకు వెళ్ళి జీవిస్తున్నాడు యుగ యుగాలు, నేను కూడా అలాగూ జీవిస్తానని చెప్పి ఏం చేశాడు తెలుసా? తనకు లాభముగా ఉన్న ప్రతిదాన్ని విడిచిపెట్టేశాడు. విడిచిపెడుతున్నాం మనం. లాభంగా కనపడిందంటే ఏమండి అంటారుగా లోక సామెత, ఫ్రీగా వస్తే పెనాల దగ్గర రకాలంట. లాభం వస్తే మనం దేన్ని వదిలిపెట్టాం. కానీ పౌలు అంటున్నాడు, నేను సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటున్నాను. అబ్రహాము కూడా అంటున్నాడు, క్రీస్తు యేసుతో, ఏమంటే దేవునితో ఆ జీవితాన్ని అనుభవించు నిమిత్తం, ఆ పరిశుద్ధ సహవాసాన్ని కోరి ఏం చేశాడు తెలుసా? తండ్రి ఇంటికాడ నుండి అతను వచ్చేసాడండి. ఆస్తిమంతుడు, బహుధనవంతుడు, బహు పేరు కలిగినటువంటి వాడు, సమస్తాన్ని నష్టంగా ఎంచుకొని సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించు దేశానికి వచ్చాడు. ఎలా వచ్చాడు తెలుసా? ఒంటరివాడిగా వచ్చాడు, ఏమీ లేని స్థితిలో వచ్చాడు కదా. వారంతా ఏమంటే పేదవారు కాదు, వాళ్ళంతా ఏమి కూటికి కడవనటువంటి వారు కాదు, అందరూ ఆస్తివంతులే. ఇస్సాకు, యాకోబు ఎంత ఆస్తిపరులు వారు. కానీ చివరాఖరికి యాకోబు ఏం చేశాడు తెలుసా? సమస్తాన్ని విడిచిపెట్టేశాడు. మనం ఏముండవు, అన్నీ పోగేసుకోవాలా, అన్నీ సంపాదించుకోవాలా, అన్నీ కూడగట్టుకోవాలా, అన్నీ దాచుకోవాలా, అన్నీ నాతోనే ఉండాలా, అన్నీ నేను అనుభవించాలా అని మనుషుడు తృప్తి పొందడం నేర్చుకోవట్లేదు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా,
ఆశపడి, ఆరాటపడి, పరుగులెత్తి, ప్రయాసపడిన వాళ్ళందరూ ఏమి పేరు తెలుసా? భూమిలో విశ్రాంతి పొందుతున్నారు. ఏమైందయ్యా మీ ప్రయాస అంటే? చెప్పండి, ఏమైంది నీ ప్రయాస? ఏం సంపాదించుకొచ్చావు? ఏం పట్టుకొచ్చి ఇక్కడికంటే ఏమి పట్టుకురాలా, ఒట్టి చేతులే కదా. ఒట్టి చేతులు చూపించాలి మనం. మరణానికి మనం ఒట్టి చేతులే చూపించాలి. మరి మధ్యలో వచ్చిన దాని కొరకు మనం ఎంత తాపత్రయం కదండి. ధనం కోసం, సుఖ సంతోషాల కోసం ఎంత తాపత్రయపడుతున్నాం కదా. ఈరోజు నీ మనస్సు ఎటు ఉంటుంది? ఎటువైపు ఉంటుంది నీ మనస్సు? ఈ లోకంలో దొరికే ధనం మీదనా? ఈ లోకంలో దొరికే వెండి బంగారాల మీదనా? ఈ లోకంలో దొరికే పొలములు స్థలముల మీదనా? ఈ లోకంలో దొరికే ఈ ఈ సిరి సంపద దేని కొరకు నువ్వు ప్రయాస? సిరి నీతో కూడా రాదు. వెండి బంగారాలు నశించిపోతే నీతో ఉండవయ్యి. అవేమి నీతో మరణము వరకు నిన్ను వెంటాడేది ఒకే ఒకటి. దాన్ని సంపాదించుకున్న కొరకు, దాన్ని పోగు చేసుకున్న కొరకు మనం ప్రయాసపడాలి. పౌలు దేవునితో ఉండాలని ఆశపడ్డాడు. అబ్రాహాము దేవునితో కలిసి నడవాలని ఆశపడ్డాడు. ఇస్సాకు యాకోబు వారు దేవునితో ఉండాలని ఆశపడి సమస్తాన్ని నష్టముగా పెంటగా వదిలివేసుకుంటే మనం దేని కొరకు తాపత్రయపడుతున్నామో గుర్తెరిగామా? ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చెను కదా, నేను దిగంబరిని, నాకేమీ లేదు. ఇప్పుడు ఉన్నవన్నీ నావి కావు, పోయినవన్నీ కూడా నావి. నేను అనుకుంటున్నాను అంతే, నావనుకుంటున్నా. నావేవి కావు బిడ్డలా, నావారు కాదు. పొలముల నావి కాదు, పంటల నావి కాదు, ఒంటెల నావి కాదు, గొర్రె మేకల మందల నావి కావు. ఇవన్నీ దేవుడే ఇచ్చాడయ్యా కదా. అంటాం ఆ మాట మనం. నేను దిగంబరిని అనండి ఒకసారి, హృదయపూర్వకంగానండి. నేను దిగంబరిని, నేను దిగంబరిని. దాచిన డబ్బంతా దేవుని పరిచర్యకి ఇచ్చేస్తాను. ఆమెను కాదు, దేవునికి స్తోత్రం కలుగునుగా అనలేం. ఎందుకు అనలేమంటే మరి ఈ లోకంలో ఉన్నప్పుడు అలాంటి మాటలు మనం అనలేం కదా. అన్న వస్త్రములతో తృప్తి పడటం మనం నేర్చుకోగలిగితే సమస్తాన్ని మనము విడిచిపెడతామా? విడిచిపెట్టాలి సహోదరి. ఈ మధ్యాహ్న కాల మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం. ఈ లోకపు యొక్క గతిని, స్థితిని మనం తెలుసుకున్న వారమై చూసారా, లోకంలో ఎంత భయంకరమైనటువంటి వార్తలు మనం వింటూ వస్తున్నాం. మనకు పేపర్ చదివే అలవాటు లేదు, ఉందో లేదో కానీ పేపర్లో చదివితే అనేకమైనటువంటి భయంకరమైనటువంటి వార్తలు మనము వింటూ వస్తున్నాం. ఈ లోకంలో ప్రయాస అంతా వ్యర్థం. ఈ లోకంలో దేని కొరకు ప్రయాస పడుతున్నామో ఒకసారి జ్ఞాపకం పెట్టి హబక్కు రాసిన గ్రంథములో, హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యంలో రాయబడుతుంది. ఎంత చక్కటి మాట రాస్తారంటే చూడండి. హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యం ఒకసారి చూడండి. హబక్కు గ్రంథం కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను. చూడండి ఇవన్నీ లాభాలా నష్టాలా చెప్పండి? ఇవన్నీ లాభాలా నష్టాలా? ఇవన్నీ నాకు లాభంగా అనుకుంటున్నాడా, నష్టాలు అనుకుంటున్నాడా? అన్ని నష్టం. అంటే ఒకవేళ హబక్కు దగ్గరికి వెళ్ళి, హబక్క ఎందుకు నువ్వు ఈ మాట అన్నావంటే, నేను ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఏమీ పట్టుకురాలా. అర్థమవుతుందండి? నేను ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఏమీ పట్టుకురాలా, పోయేటప్పుడు నాకెందుకు ఇవన్నీ? ఏవి కూడబెట్టుకొని ఏవి నా వెంట వస్తాయి? నీ వెంట వచ్చేది, నీతో పాటు నిలిచేది, ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నప్పుడు సంపాదించుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. వాటిని మనం కలిగి జీవించాలని ఈ మధ్యాహ్న కాల సమయం దేవుడు మనకు వాక్యాన్ని జ్ఞాపకం చేయబోతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, జ్ఞాపకం తెచ్చుకొని దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటను ఒక్కసారి చెవి కలిగిన వాడు ఆత్మ చెప్పు సంగతులను వినురుగా కన్నట్లుగా ఈ మధ్యాహ్న కాల సమయం దేవుడు నీతో మాట్లాడబోతున్న మర్మయుక్తమైన సంగతి ఏంటంటే, నీ హృదయమునకు, నీ జీవితమునకు అవసరమైన మాట ఏంటంటే, నీవు ఈ లోకములో బ్రతికేటప్పుడు ఆశలు చంపుకొని బ్రతుకు, కోరికలను చంపుకొని బ్రతుకు. ఎలా బ్రతుకుతావు నువ్వు? అన్నీ నావని, అన్నీ నేను సంపాదించుకున్నావని వాటి మీద మనసును పెట్టుకొని వాటి కొరకు నువ్వు ప్రయాసపడ్డావు అనుకో, విలువైనది ఒకటి ఉంది, దాన్ని పోగొట్టుకుంటావు. ఈ లోకంలో సంపాదించేదంతా వ్యర్థమండి. ఒకవేళ నువ్వు ఎంత కష్టపడి సంపాదించినా ధనం ఇక్కడే వదిలిపెట్టాలి, పెండి బంగారాలు ఇక్కడే వదిలిపెట్టాలి, నీ పేరు ప్రఖ్యాతలు కూడా ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి.
ఒంటరిగా వచ్చావు, ఒంటరిగానే పోవాలి కదా. ఏమీ లేనివాడిగా వచ్చావు, ఏమీ లేనివాడిగానే తిరిగి వెళ్ళిపోవాలి. ఇక్కడున్నప్పుడే ఒంటి మీద వస్త్రాలు, అలంకరించుకోవడానికి బంగారాలు, ఏమండి తలదాచుకోవడానికి బిల్డింగులు, లేకపోతే మనం ఏమండి పేరు ప్రఖ్యాతులు, ఇవన్నీ ఇక్కడే ఈ మధ్య ప్రయాణంలోనే. తర్వాత ఇవన్నీ కదా వెళ్ళిపోతాయి కదా. ధరించుకోవడానికి ఇక్కడ పుట్టేటప్పుడు ఎలా వచ్చారు, పుట్టేటప్పుడు ఎలా పుట్టారు చెప్పండి? దిగంబరిగానే ఒంటి మీద నూలు పోగు లేకుండా పుడతారు. చనిపోయేటప్పుడు కూడా ఏంటో తెలుసా? శ్మశాన వాకిటికి వెళ్ళిన తర్వాత మొత్తం తీసేయాల్సింది. ఏమండి మా ఆయనకి ఉంగరం అంటే ఇష్టం అండి, ఉంచండి. ఉంచకూడదు. ఏమండి మా ఆయనకి మా ఆవిడికి ఇదిగోండి ఈ బట్టలు అంటే చాలా ఇష్టం అండి, ఈ చీర అంటే ఎంతో ఇష్టం అండి, కొంచెం ఉంచండి అంటే కుదరదు. ఎందుకోసం తెలుసా? వచ్చేటప్పుడు ఏవి పట్టుకురాలా, పోయేటప్పుడు నీకెందుకు ఇవన్నీ కదా. మనుషుల ఆరాటం ఏంటి తెలుసా? ఏమండి మనుషుల యొక్క ఆరాటం దేని కొరకు? అబ్బా ఇది తెచ్చుకోవాలి, అది తెచ్చుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ మధ్యాహ్న కాల సమయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనము దిగంబరులమని అంటే మనం ఈ లోకమునకు ఏమీ తేలేదని మనం గుర్తెరుగుతున్నామా? ఈ దేహాన్ని పోషించుకోవడానికి ఎన్ని సంపాదిస్తున్నాం, ఎన్ని కావాలో ఈ మనసు శరీరానికి కదండి, ఎన్ని కావాలో ఈ శరీరానికి. ఈ శరీరం వేటిని కోరిద్దో, వేటిని ఆకర్షించిద్దో, వేటిని ఇష్టపడిద్దో అవన్నీ కూడబెట్టుకో, అన్ని దగ్గర పెట్టుకుంటాం, అన్నీ సంపాదించి ముందు పెట్టుకుంటాం. యాకోబు పత్రికలు అన్నాడు, ఏమండి ధనవంతుడంట, ఏమండి చక్కగా ఆ బిల్డింగ్ మీదకి ఎక్కి, ఉదాహరణకి చెప్తున్నాను, ఒక అవగాహన కోసం చెప్తున్నాను. ధనవంతుడంట సంపాదించిన ఆస్తిని అంతటిని అన్నీ కూడబెట్టుకొని ఇల్లు కట్టించుకొని భూమి పొలములు కొని పంటలు వేసి ఇలా సంపాదించిన ఆస్తితో ఎత్తైన మేడ కట్టుకొని ఆ మేడ చివరన ఒక కుర్చీ వేసుకొని తల కింద చేతులు పెట్టుకొని 2 కాళ్ళు ఒక కాలు మీద ఒక కాలు వేసుకొని కూర్చొని హాయిగా పడుకొని అంటాడంట, నా ప్రాణమా విస్తారమైన ఆస్తిని కొరకు సంపాదించాను. ఈ భూములు నీవి, ఈ బిల్డింగులు నీవి, ఈ కోటగోడలు నీవి, ఈ యొక్క దాచిన ధాన్యపు సిరిరాసులు నీవి, ఇవన్నీ నీ కోసం సంపాదించాను. ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము. ఏమంటాడండి? తినుము, తాగుము, సుఖి, ఇవన్నీ నీ కొరకు సంపాదించాను. ఇవన్నీ నీ కొరకే ప్రాణమా, ఇవన్నీ నీ కొరకే సంపాదించాను. నువ్వు ఆశపడ్డావు భూములు కావాలని, నువ్వు ఆశపడ్డావు కార్లు కావాలని, నువ్వు ఆశపడ్డావు బిల్డింగులు కావాలి, నువ్వు ఆశపడ్డావు బంగారం కావాలి, నువ్వు ఆశపడ్డావు విలువైన వస్త్రాలు కావాలి, నువ్వు ఆశపడ్డావు ఫలాంది కావాలి, నువ్వు ఆశపడ్డావు ఫలాంది, అన్నీ కూడా తెచ్చిపెట్టాను. నా ప్రాణమా ఈ సమయం ముందు నువ్వేం చేస్తావో తెలుసా? హాయిగా తిని సుఖించు. ఆ క్షణమందే ఒక మాట వినబడుతుంది. ఏ మాట అది? వెర్రివాడా, ఈ మధ్యాహ్నం మనం చెప్పుకుందాం, ఈ మధ్యాహ్నమే నీ ప్రాణం పోతే ఏమైపోతాయి? అసలు ఎవరు అవుతాయో చెప్పు, ఏమైపోతాయి చెప్పు? ఇన్ని సంపాదించి కూడబెట్టుకుని హాయిగా చెప్తున్నావు ప్రాణానికి, ప్రాణమా నువ్వు అడిగావు కదా కలర్ టీవీ కావాలని, నువ్వు అడిగావు కదా నెక్లెస్ కావాలని, నువ్వు అడిగావు కదా పట్టు చీర కావాలని, ఆ ఖరీదైన డ్రెస్ కావాలని, లేకపోతే ఖరీదైన అది కావాలని, ఇది కావాలి, అడిగావు కదా, తెచ్చి పెట్టాను. మనస్సు ప్రాణమా హాయిగా సంతోషించు అని అన్నావు అనుకో, పైనుండి కాలింగ్ బెల్ మోగిద్ది. ఏంటో తెలుసా? పైనుండి కాలింగ్ బెల్ మోగిద్ది. ఒక్కసారి ఎత్తామనుకో, డోర్ తెరిచామనుకో ఏమైపోద్ది తెలుసా? రెప్పపాటు కాలమే. ఎంత కాలం చెప్పండి? రెప్పపాటు కాలమే. ప్రియమైనటువంటి దేవుని ప్రజలు, మనము దిగంబరులం. ఏ విషయంలో? మనం ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏది పట్టుకురాలేదు, పోయేటప్పుడు ఏది పట్టుకుపోము. కానీ దేని కొరకు మన ప్రయాస? ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి చకచక. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువు. ఎబ్రీయులకు రాసిన పత్రిక. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుకొనుచున్నారు. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకోవడానికంట సిగ్గుపడలేదు. ఎవరిని గురించి సిగ్గుపడలేదు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, వీళ్ళందరూ
దేవుని కోసం దేవునిని కలిగి జీవించాలి. మరి ముఖ్యంగా వారు పరలోక పట్టణమును సంపాదించుకోవాలని వారు వాగ్దానము చేయబడి వాస్తికి వారసులైనను వారు గుడారములో బ్రతికారంట. అంటే వారి జీవితాలు ఎలా ఉన్నదో తెలుసా? మేము ఈ లోకంలోనికి ఏవి పట్టుకురాలా, ఈ లోకములో మేము పునాదులు వేసిన ఇళ్లను, పునాదులు వేసిన భవంతులలో మేము నివసించినకు మా జీవితాలు ఎంతవరకు ఈ ఆస్తివాది కాదు, ఈ గొర్రె మేకల మందలు మా కాదు, మాకున్న పనివారు మా వారి కాదు అని వారు ఎలా జీవించారో తెలుసా? ఈ లోకములో గుడారవాసిగా బ్రతికారంట. అంటే చెప్పండి, గుడారవాసిగా బ్రతకడం అంటే ఈ లోకంలో వారు బ్రతికినంత కాలం ఆశలు కోరికలు ఏమీ లేకుండా ఉన్నదానితో తృప్తిపడి ప్రభువుని వెంబడించడం నేర్చుకున్నారు. వారు కోరుకుంటున్నారంటే ఏం కోరుకుంటున్నారంటే వాళ్ళు 16వ వచనం చదవండి. అయితే వారు విశేషమైన దేశమును, శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును వారు కోరుచున్నారు. ఎవరు వారు కోరుకుంటారో తెలుసా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, అలాగే ఆ తర్వాత రాస్తాడు మోషే కూడా కోరుకుంటున్నాడు. వారు అది కోరుకొని ఏం చేశారు తెలుసా? వారికి కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టారండి. ప్రియ సహోదరి, నీ ఆశలు, నీ కోరికలు, నీ తలంపులు, నీ ఉద్దేశాలు, నీ యొక్క మనస్సులో పుట్టు ప్రతిదీ దేని కొరకో ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకో. దేనిని సంపాదించి నువ్వు ఆరాటపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, గుర్తుపెట్టుకో. నీవు క్రైస్తవుడవు అంటే ఈ లోకమునకు నువ్వు ప్రత్యేకించబడిన వాడివి. నువ్వు క్రైస్తవుడు అంటే నువ్వెవరో తెలుసా? ఈ లోక సంబంధమైన విషయాలకు నువ్వు వేరు చేయబడిన వాడు, నువ్వు నాజీరు చేయబడిన వాడివి. అంటే నీకు వ్రతం ఉంది, నీకు ఒక ప్రతిష్ఠిత ఉంది, నీకు ఒక నిబంధన ఉంది, నీకు ఒక వాగ్దానం ఉంది, నీకు ఒక రాజ్యం ఉన్నది. దాని కొరకు నువ్వు ఈ లోకములో ఉన్న ఆశలన్నీ చంపుకోవాలి, విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టడం నేర్చుకుంటే ఇదిగో వారు మరి శ్రేష్టమైన దేశము అంటే పరలోక సంబంధమైన దేశమును వారు కోరుకొనుచున్నారంట. కోరుకొని జీవించారు కాబట్టే ఆ తర్వాత మాట అంటున్నాడు, ఆయన వారి దేవుడిని అనిపించుకోవడం. ఎవరు దేవుడిని అనిపించుకున్నాడు? ఎవరు దేవుడిని అనిపించుకున్నాడు? మానవులకు దేవుడిని అనిపించుకోవడానికంట సిగ్గుపడలేదంట. స్వయంగా ఆయనే చెబుతాడు. ఏమని చెప్తాడు? నేను అబ్రహాము దేవుడు, నేను ఇస్సాకు దేవుడు, వాళ్ళు నా ప్రజలయ్యే వాళ్ళు నా ప్రజలు, నేను వారికి దేవుడు. అసలు దేవుడు ఎంత గర్వంగా చెప్పుకున్నా చూడండి. మన గురించి చెప్పగలడా? మన గురించి చెప్పుకోగలడా? యోబు గురించి ఎంత ధైర్యముగా సాతాను ముందు నిలబడి చెప్పాడో దేవుడు. సాతానుడు కూడా ఏమైపోయాడు తెలుసా? దేవుడు చెప్పు మాటలకు శిరస్సు వంచాడు, అలా బ్రతికాడు. అబ్రహాము గురించి చెప్పాడు, అబ్రహాముకు నేను దేవుడిని అన్నాడు. ఏమండి, అబ్రహాముకు దేవుడు అని చెప్పుకోవడం ఏమనుందా? ఏమండి, ఎవరు తమకు దేవుడు క్షమించండి ఇశ్రాయేలు ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నాడు వాడు ధన్యుడు. కదా, ఆయన మనకి దేవుడిని అనిపించుకోవడానికి సిగ్గుపడలేదు, లేదా క్షమించండి, ఆయన వారికి దేవుడిని అనిపించుకోవడానికి సిగ్గుపడలేదు. ఎందుకోసమో తెలుసా? వారి లోకములో బ్రతికిన తీరును బట్టి దేవుడు అని, ఇదిగో అబ్రహాముకు నేను దేవుడిని, నేను ఇస్సాకుకు దేవుడిని, యాకోబు దేవుడిని, నేను వారి దేవుడిని అయ్యా. వారిని అడగండి, చెప్తారు. వెళ్ళి వారిని అడగండి, అయ్యా ప్రాముఖ్యంగా వారి గురించి ఎందుకు చెబుతున్నామంటే పై వచనంలో చూడండి, వారు వాగ్దానము చేయబడి వాగ్దానమునకు వారసులైనను వారి జీవితము గుడారములో వారు జీవించారంట. మరి విశేషముగా పునాదు కలిగిన పట్టణము వారు సంపాదించుకోవాలని కోరి వారు ఏం చేశారు తెలుసా? ఆ దేశమునకు ప్రయాణం అవుటకు వారు ఏం చేశారు తెలుసా? ఈ లోకములో ఉన్న దానిని అంతటినీ. అర్థమవుతున్నాయి నా మాటలు? అర్థమైన వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. అర్థమవుతున్నాయి ఆ మాటలు? ఏంటి పొద్దుపోయి ఆదివారం, అసలే నవంబర్ మాసం, ఈ టైంలో ఎలాంటి వాక్యం చెప్తున్నాను అనుకుంటున్నావా? ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు ఉంటావు, రేపు వెళ్ళిపోతాం మనకు తెలియదు, ఎప్పుడు వెళ్తామో మనకు తెలియదు కదండి. ఎప్పుడు వెళ్ళిపోతామో మనకి తెలియదు. ఆరోగ్యవంతులు, బలవంతులు, అందగాళ్ళు, ఐశ్వర్యవంతులు అందరూ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. దావీదు అన్నాడు తన కుమారుడితో, ఇదిగో లోకలందరూ పోవాల్సిన చోటికి నేను పోతున్నానయ్యా, నేను వెళ్ళిపోతున్నా. మనమందరం వెళ్ళిపోవలసిన వారమే. ఏదో ఒక రోజు, ఏదో ఒక సమయం, ఏదో ఒక స్థితిలో మనం వెళ్ళిపోవలసిన వారమే. వయసు ఎంత, నీ బలం ఎంత, నీ ఆరోగ్యం, అది ఏ వ్యత్యాసం ఉండదు. ఎవరైనాను సరే పిలుపు అందుకుంటే వెళ్ళిపోవాల్సిన వారమే.
వెళ్ళిపో. మనము ఎక్కడికి వెళుతున్నామో కదా, ఈ లోకంలో దీని మీద ఆశ పెట్టుకొని ఇది కావాలని తాపత్రయపడితే ఆ దేశానికి చేరలేవు. ఏ దేశం అది? మరి శ్రేష్టమైనది అనగా పరలోక సంబంధమైన దేశమును వారు కోరుకున్నారు. ఎవరు వాళ్ళు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. మరి దాన్ని సంపాదించుకోవాలి కదా, మనం కూడా దాన్ని సంపాదించుకోవాలి కదా. దాన్ని సంపాదించుకోవాలంటే దేని కొరకు మనం ప్రయాసపడాలి, దేనిని కలిగి మనం జీవించాలి. ఆఖరిగా చెప్పి నేను ముగిస్తాను. ఇప్పటి వరకు ఎన్న మాటలన్నీ అర్థమైనయా? అర్థమైన వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. అర్థం కాని వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 1 తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. 1 తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వాక్యం. గర్విష్ఠులు కాక. ఏంటంటే అది అంటే దీనికి స్థిరత్వం లేదు. అస్థిరమైన దానిని మనస్సు ఉంచక, నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించు. ఈ తర్వాత మాటలు అందరూ చాలా జాగ్రత్తగా పిన్ పాయింట్ చేసుకొని, మార్కు అండర్లైన్ చేసుకొని జాగ్రత్తగా, ఇది మన జీవితాంతం వరకు గుర్తుండిపోవాలి ఈ మాటలు. మన జీవితాంతం వరకు గుర్తుండిపోవాలి ఈ మాటలు. మనము దేని సంపాదించుకొని ప్రయాసపడుతున్నామో, దేని కొరకు మనం ప్రయాసపడుతున్నామో అదంతా వ్యర్థం. అసలు మనం ప్రయాసపడవలసినది, మనం సంపాదించుకోవాల్సినవి ఇక్కడ ఉన్నాయి. ఈ మాటలు మనం చదువుకుందాం. చూడండి. నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలను, ధనము గలవారును, ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు ఏం చేయాలంటండి? ఏంటంట? ఔదార్యము అంటే దాతృత్వము, ఇచ్చే మనస్సు. అలాగే సంపాదించిన దానిలో ఇతరులకు పాలు పంచడం అంట. అసలు మనం తినే దాంట్లోనే పెట్టం. మనం తిన్నదే ఒకళ్ళకి ఎత్తానికి ఇష్టం ఉండదు. మనం ఇంట్లో వండిన కూర పక్కింటికి వెళితే వాసన తెలిసి అడుగుతారని చెప్పి డోర్ కట్టలను అడ్డు పెట్టే మనస్తత్వం అంది. ఇలాంటి మనస్తత్వం కలిగినటువంటి మనం ఎలా ఉండాలి లోకంలో? మనము మంచి పునాది వేసుకోవాలంట. ఏంటి ఆ మంచి పునాది అంటే మనము మేలు చేయుచూ ఉండాలంట. ఇంకోటి అంటున్నాడు, సత్క్రియలను. ఏ క్రియలు? సత్క్రియలు అంటే మంచి క్రియలు అనే ధనాన్ని సంపాదించుకోవాలి. ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారి వలె ఉండవాలని. చూడండి, ఇవన్నీ మన జీవితంలో జరుగుతాయా? జరగాలని దేవుడి మధ్యాహ్న కాల సమయం కోరుకుంటున్నాడు. జరగాలని దేవుడు కోరుకున్నాడు. మంచి పునాది వేసుకున్నారంట వారి కొరకు. ఏమన్నాడండి? వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు, అంటే వారి తర్వాత వారి తరము, వారి పిల్లలు, వారి మునిమనవాళ్ళు, వారి సంతానమంతా కూడా అనుభవించి నిమిత్తం రాబోవు కాలమునకు మంచి పునాది వేశారండి. ఏంటా మంచి పునాది అంటే వారు ఇచ్చే విషయమును కలిగి ఉన్నారు, మేలు చేయడం నేర్చుకున్నారు, ఔదార్యమును కలిగి ఉన్నారు, సత్క్రియలు అని మంచి ధనాన్ని సంపాదించుకున్నారు. ఏ ధనం ఇది? ఏ ధనం ఇది? రూపాయి కాదు, నాణ్యం కాదు, కాగితం కాదు. ఇది మంచి క్రియలనే ధనాన్ని సంపాదించుకున్నారు. ఈ ధనం మనతో పాటు కూడా వచ్చిద్ది. ఈ ధనం మనతో పాటు కూడా అక్కడ నివసించిద్ది. ఈ ధనమే అక్కడ మనల్ని భాగ్యవంతులుగా నిలబెట్టిద్ది. ఈ ధనమే అక్కడ మనల్ని ఐశ్వర్యవంతులుగా నిలబెట్టిద్ది. ఈ ధనమే అక్కడ మనల్ని ఏం చేసి తెలుసా? కోటీశ్వర్లను ముద్ర వేస్తుంది. పరలోకంలో కూడా స్థాయిలోనే తెలుసా? పరలోకంలో కూడా నీ స్థాయిని బట్టి 30 దంతులు ఫలించిన వారు, 60 దంతులు ఫలించిన వారు, 100 అంతలు ఫలించిన స్థాయిలు ఉన్నాయి. నువ్వు ఒకవేళ ఈ సత్క్రియలనే ధనం నువ్వు సంపాదించుకుంటే పరలోకంలో నువ్వు ధనవంతుడివి, భాగ్యవంతుడివి, పేరు ప్రతిష్టలు, నీకు పరలోకంలో గొప్ప స్థానం ఉంటుంది. ఈ లోకంలో ధనం సంపాదించుకున్నాం అనుకో, ఎక్కడ ఉంటాం మనం?
నరకంలో నీకు ఒక పేరు ఉంటుంది. ఏం పేరు చెప్పండి? నరకంలో కూడా నీకు పేరు ఇవ్వబడింది. నరకంలో కూడా నీకు మంచి స్థాయి ఇస్తారు. నరకంలో కూడా స్థాయిలు ఉన్నాయండి మళ్ళీ కదా. నీ లోకంలో మోసం చేసి, అన్యాయం చేసి, ఆడు కడుపు కొట్టి, ఈడు కడుపు కొట్టి సంపాదించావనుకో, నువ్వు ఇక్కడ ఏ పని చేసావో అక్కడ ఆ శిక్ష నీకు ఉంటుంది. అర్థమైందా? ఏమండి, ఇక్కడ ఏ పని చేసావో అక్కడ ఆ శిక్ష ఉంటుంది నీకు. ఆ శిక్షతో కూడినటువంటి ఆ పనులు అక్కడ జరుగుతూ ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ లోకములో నువ్వు సంపాదించుకోవలసినది, కలిగి ఉండవలసినది, నువ్వు శ్రీమంతుడిగా ఏమంటే పేరు ప్రఖ్యాతలు కలిగి ఉండవలసిన వాడిగా ఈ లోకంలో దేని కొరకు ప్రయాసపడాలి అంటే దేని కొరకు తెలుసా? సత్క్రియలనే మంచిదనాన్ని సంపాదించుకోవాలంట. రాబో తరము కొరకు వారు ఏం చేశారు తెలుసా? మంచి పునాది. ఈ పునాది మీద కట్టుకుంటే మన కుటుంబాలు ఆ పరలోక పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటాయి. ఏ పునాది? ఏ పునాది వేస్తున్నావు? మంచి పునాది. ఈ పునాది వేసిన కట్టిన ఇల్లు కానీ, కట్టిన జీవితం కానీ, కట్టుకున్న భక్తి కానీ, కట్టుకున్న ఏమంటే జీవిత కుటుంబం కానీ చెక్కు చెదరదు. అసలు చెక్కు చెదరదు. వారికి స్థితి లేకపోయినా, ఏమంటే స్థితిమంతులు కాకపోయినా, వెండి బంగారాలు ఉన్నా, పేరు ప్రఖ్యాతులు ఉన్నా, ఏమంటే ఇవేవి ఉన్నా, కీర్తన గ్రంథంలో చోట రాబడింది, నీతిమంతునికి కలిగినది కొంచెమైనని బహుమంది భక్తిహీనులు కలిగిన సంపాదన కంటే గొప్పదంటారు. గొప్పదది, అది చాలా ఉన్నతమైనది. నీతిమంతులకు కలిగినది కొంచెమే, కానీ బహుమంది భక్తిహీనుల కంటే అది మంచిదండి, గొప్పదండి. అది దాన్ని కోరుకుంటున్నామా? దీన్ని కోరుకుంటున్నామా? దాని కొరకు ప్రయాసపడుతున్నామా? దీని కొరకు ప్రయాసపడుతున్నామా? పరిగెట్టి 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 తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు ఒక ఆయన. ఎవరో? గెహాజీ. పరిగెట్టి 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 తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. ఎవరో? గెహాజీ. ఏమైపోయాడు చివరాఖరికి? కుష్టి వ్యాధిగ్రస్తుడైపోయి అది అతనితో పోల 4 తరాల వరకు వెంటాడింది. ఏమండి, అతనితో పోకుండా తన తరతరాలు వెంటాడింది. ఏంటది? కుష్టి వ్యాధి. ఒక ఆయన కన్ను ఆకర్షించిందని తెచ్చిపెట్టుకున్నాడు. ఎవరైనా శపితమైన దాన్ని కోరుకొని తెచ్చిపెట్టుకున్నాడు. ఆకాన్. అక్కడతో అయిపోయిందా? అతను బట్టి లోయ శపించబడింది, ఆ కోరు లోయగా మార్చబడింది. అది వేదనకు గుర్తు కదా. కుటుంబం అంతా వేదన, బిడ్డలు వేదన, తల్లిదండ్రులు వేదన. ఈ వేదనతో వారి జీవితాలు నెమ్మదిగా లోకానికి ముగించేయనుకున్నారా? వేదనతో వారు మరణానికి చేరారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనం ఎలా మరణించాలో తెలుసా? అసలు ఈ మాట ఒకవేళ చెప్తే బాధపడతారేమో కానీ వాక్యంలో స్పష్టంగా రాయబడినటువంటి మాట. వారు నెమ్మది కలిగి మరి విశేషమైనటువంటి విశ్రాంతిలోనికి వారు ప్రవేశించారు. మన జీవితాలు నెమ్మదిగా ముగించబడాలంటే ఈ లోకంలో మనం ఎలా ఉండాలి తెలుసా? మనము దిగంబరులమని, అంటే మనకు ఏమీ లేదని గుర్తెరిగి హాయిగా ఉన్నదాంతో తిని పడుకున్నాం అనుకోండి. ప్రేమ్ కుమార్ అన్న పాటలు పాడతాడు. శివ డ్యూటీకి వెళ్ళినప్పుడు అంత చక్కగా పాట పాడతాడు. హాయిగా ఆ రాత్రి ఏమండి హాయిగా తిని పడుకొని పాట పాడుకుంటూ పరలోకపు అనుభవం ఉందని ఆనందాన్ని పొందుకుంటే ఎంత ధన్యమో కదా మన జీవితాలు కదా. పడుకోవడమే. రేవా ఏమి లేదయ్యా, ఏమి చేయలేదయ్యా, రేపు లప్పులయ్యా, అయ్యా ఇటు పిల్లలయ్యా, అటు ఆస్తులయ్యా, ఏమైపోతాయి ప్రభా, ఏం చేయాలి ప్రభా, ఇదంతా ఎవరికిస్తావయ్యా, ఇదంతా ఎవరికిస్తావు దేవా అని ఒకవేళ నువ్వు నిద్రపోతూ కూడా అదే తాపత్రయపడ్డావు అనుకో, ఏమండి ఏమవుతుంది చెప్పండి? ఏమొస్తుంది? చెప్పండి? ఉన్నదంతా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు భారం అవుతుంది కాబట్టి ఎత్తేస్తాడు. జ్ఞాపకం పెట్టుకొని మనం చేయవలసినది, మనం ఆలోచించవలసినది, మనము కలిగి ఉండవలసినది. ఇదిగో పౌలు భక్తుడు తిమోతికి రాస్తున్నాడు, తిమోతి నువ్వు రాబో కాలమునకు మంచి పునాది వేసుకో. ఏంటా పునాది తెలుసా? సత్క్రియలను, మంచిదనని నీకు సంపాదించుకో, మేలు చేయడం నేర్చుకో, ఔదార్యము కలిగి ఉండు, నీ ధనములో ఇతరులకు పాలిచ్చుడు నేర్చుకో. పేదలకు అప్పిచ్చేవాడంట, ఆ పేదలకు ధనం ఇచ్చేవాడంట యెహోవా అప్పిచ్చేవాడు. నీ పేదలకు దానం చేస్తున్నావంటే, ఇతరులకు నువ్వు దానం చేస్తున్నావంటే, నువ్వు ఇస్తున్నావంటే ఎవరికి ఇచ్చినట్టు తెలుసా? దేవునికే అప్పిచ్చినట్టు అంట. కానీ మనం చిల్లి గవ్వ కూడా ఎవరికి వేయం. ఈ మధ్యన తిట్టడాలు ఎక్కువైపోయినాయి. ఎవరైనా అడుక్కోవడానికి కాళ్ళు బాగానే ఉన్నాయి కదా, చేతులు బాగానే ఉన్నాయి కదా, పని చేసుకొని జావచ్చు కదా,
ఏమంటే ఈ మధ్యన అడుక్కోవడం ఫ్యాషన్ అయిపోయింది అని నాన్న. ఎందుకు అవన్నీ? వాడికి ఆ స్థితి ఏమంటే ఇక్కడ దాకా ఎందుకు వస్తాడు? ఏమంటే నిన్ను అడుక్కోవడానికి నీ ముందు నిలబడ్డాడంటే నీ దగ్గర వాడు మేలు పొందుకోవాలని దేవుడు వారిని నీ వద్దకు పంపించాడు. వారు తెలియకయే దేవదూతలకు సహాయము చేశారంట, దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారంట, దేవదూతలకు వారు మేలు చేశారు. అంటే నీవు చేయు సహాయము దేవుడు నిన్ను గమనించుట కొరకు, నిన్ను పరలోక రాజ్యములకు తీసుకునే వరకు నీవు ఇచ్చేవాడికి ఉన్నావో లేదో. దేవుడు నీకు ఇంత ఆస్తి ఇచ్చాడు, దేవుడు నీకు ఎంత ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు నీకు ఎంత ధన సమృద్ధిని ఇచ్చాడు. నీవు ఇచ్చే విషయాలు ఎలా ఉంటున్నావు? దేవుని సేవ కొరకు ఎలా ఉండవు? ఏమంటే మలాకి గ్రంథంలో రాయబడి దేవుని ఇల్లు కరువు లోటుతో ఉండకుండా నీవు సంపాదించిన ఆ యొక్క ధాన్యములో దేవుని ఇంటిని సమృద్ధిగా నింపాలి. అంటే దేవుని ఇంటిని లోటుగా నువ్వు పెట్టకూడదు. కానీ దేవుని ఇల్లు లోటుగా కనబడుతున్నాడు. దానికి కారణం ఏంటి? ఇచ్చేవాళ్ళు ఏం చేస్తున్నారు? చెయ్యి మొండికేస్తారు. నువ్వు లోకంలో ఏది సంపాదించుకోపో, కానీ నువ్వు సంపాదించుకోవాల్సింది ఏంటి తెలుసా? ఇదిగో తిమోతితో పౌలు భక్తుడు చెప్తున్నాడు, వీటిని నువ్వు రాబో కాలమునకు మంచి పునాది వేసుకోయ్యా తిమోతి. ఇది మనకు మేలు, ఇది మనకు ఆశీర్వాదం, ఇది మన కుటుంబాలను పరలోక రాజ్యానికి చేర్చింది, ఇది మన జీవితాలను ఏమంటే పరలోక రాజ్యంలో యుగయుగాలు నిత్యమైన జీవాన్ని సంపాదించి పెట్టిద్దయ్యా. వీటిని కలిగి జీవించు. ఏవి ఈ లోకంలో కోరుకోవద్దు. ఈ లోకంలో ఉన్నదంతా నేత్రాశ, జీవపు డమ్ము, శరీరాశ, ఇదంతా క్షణమాత్రం. ఇది ఒక రంగులా చెప్పండి ఏంటిది? ఇక ఇంద్రధనుస్సు లాంటిదో ఈ సంసారం. పాట బాగుంటుంది. ఇంద్రధనుస్సు లాంటిది. ఇంద్రధనుస్సు కనపడి ఏమి చెప్పండి, కనపడి మాయమైపోయి. ప్రేమానురాగాలు కూడా అలాంటివే, బంధుత్వాలు కూడా అలాంటివే, సంపాదించిన స్త్రీ సంపదలు కూడా అలాంటివే. కనిపించి మాయమయ్యే వాటి కొరకు నువ్వు ప్రాకులాడడం మాని నిత్యము నిలిచి ఉండే పట్టణము, నిత్యము నివసించే జీవము కలిగిన ఆ యొక్క జీవాన్ని నువ్వు కోరి వాటిని సంపాదించుకునే నిమిత్తం నువ్వు ప్రయాసపడు. ఈ లోకంలో ఇది కాదండి మనది, ఇది కాదండి మన జీవం, ఇది ఇక్కడ లేదండి మన జీవం. మన జీవం ఎక్కడ తెలుసా? మన జీవం ఎక్కడ ఉంది? మన జీవాన్ని ఎక్కడ దాచిపెట్టాడు? యేసుక్రీస్తులో మన జీవాన్ని దాచిపెట్టాడు. మన సంపూర్ణమైన జీవం అక్కడుంది. మనం ఇక్కడ ఎవరమో తెలుసా? మనం ఎవరమి? ఈ లోకంలో మనం ఎవరమి? చిరాయుస్తులు అండి. అంటే ఆ తాత్కాలిక జీవం కలిగినటువంటి వారు. మన జీవం ఇది కాదు. మన ఆయుష్ ఇక్కడ లేదు, మన ఆరోగ్యం ఇక్కడ లేదు, మన బలం ఇక్కడ ఉన్నదంతా ఎక్కడ తెలుసా? యేసుక్రీస్తులో మన కొరకు దాచిపెట్టి ఉంచాడు. అక్కడ మనకు ఆయుష్ దాగి ఉంది. ఎంత ఆయుషో తెలుసా? మరణము చూడనంత ఆయుష్, మరణమే లేనంత ఆయుష్, యుగ యుగాలు బ్రతికే ఆయుష్ అక్కడ మన కొరకు దాచిపెట్టాడు. అది మనం సంపాదించుకోవాలంటే ఈ తాత్కాలికపు ఆయుష్ను మనం ఏం చేయాలి తెలుసా? దీని మీద మనం ఆశలు పెట్టుకోకూడదు. మన జీవం ఎలా ఒకరి దగ్గర ఉంది? క్రీస్తుతో మన జీవం ఉంది, ఆయనలో ఉంది మన జీవం. ఆయన్ని మనం సంపాదించుకోవాలి, ఆయన్ని మనం కలిగి జీవించాలి. ఆయన మనం సంపాదించుకోవాలంటే ధనం వెంబడి పరిగెడితే యేసయ్య మన వెనకలు పరిగెత్తుతాడా? ధనం వెంట పరిగెడితే యేసయ్య మన వెంట పరిగెడతాడా? వెండి బంగారాల వెంట పరిగెడితే యేసయ్య మన వెంట పరిగెడతాడా? మన వెంట వస్తాడా? స్టువర్ట్పురం, ఆయన పేరు ప్రసాదో శ్రీనివాసరావు, మంచి దైవజనుడు, చక్కటి పాటలు, ఆయన చాలా పాటలు రాశాడు, చాలా అద్భుతమైనటువంటి సేవకుడు. స్టువర్ట్పురం అంటేనే దొంగలకు నిలయం. పేరు మోసినటువంటి దొంగలు ఆ ప్రాంతంలో ఉండేటువంటి వారు. స్టువర్ట్పురం ఆయన పేరు ఏదో ఉంది, గుర్తురాట్లేదు సరిగ్గా. ఆ స్టువర్ట్పురం ఆ యొక్క సేవకుడు మారి దేవుని పరిచర్య చేస్తూ సుధాకర్ గారు, స్టువర్ట్పురం సుధాకర్ గారు చాలా మంచి దైవజనుడు. మారి దేవుని యొక్క సేవకుడిగా మారిన తర్వాత ఆయన ఒక చోటికి ప్రసంగానికి పిలిచారండి. బస్సు ప్రయాణం చేసి ఆ చోటుకి వెళ్తానికి బస్సు దిగి 2 అడుగులు ఎదరికేస్తే ఆయన ముందు 5 రూపాయల కాగితం అలా కిందపడి ఉందంట. 5 రూపాయల కాగితం ఆయన కిందపడి ఆయన ముందు ఉందంట. ఆయన ఒకే మాట, హో సాతా అని చెప్పి ఎడంకాలతో ఆ యొక్క 5 రూపాయల కాగితాన్ని అవతల దోసేసి అన్నాడంట, నేను నీ కొరకు పరిగెట్టినప్పుడేమో నాకు దొరకలేదు, ఎన్నో హత్యలు చేశాను, ఎంతోమంది ప్రాణం తీశాను, ఎన్నో ఇళ్ళు దోచుకున్నాను, నీ కొరకే, నీ కోసమే నిన్ను సంపాదించుకోవడం. అప్పుడేమో నాకు దొరకకుండా పారిపోయావు, దాక్కున్నావు, ట్రంక్ పెట్టలో దాక్కున్నావు, అక్కడ దాక్కుని ఇక్కడ దాక్కున్నావు.
ఇప్పుడు నేను దేవుడి కోసం పరిగెడతా, ఇప్పుడు నా కళ్ళ ముందు వచ్చి నిలబెడతావా? నా ముందు నాకు అడ్డంగా నిలబడతావా? చీ పో అని చెప్పి దాన్ని పక్కకు దోసి, నా ముందు యేసు తర్వాతే నువ్వని చెప్పి అసహించుకున్నాడు దాన్ని. ఇప్పుడు ఆ స్టువర్ట్పురం ఏందో తెలుసా? రాను రాను దానికి పేరు స్వార్థపురం అని మారిపోయింది కదా. దొంగల పురం ఏమైపోయింది తెలుసా? క్రీస్తు సేవకుల పురం అయిపోయింది. మంచి పునాదిని వారు వేసుకున్నారండి. తెలుసా, మన జీవితాలు దేని కొరకు తాపత్రయపడుతున్నాయో మనం ఆలోచించుకొని ఈ లోకంలో మనం ఎవరివని జ్ఞాపకం పెట్టుకోవాలి? ఏమని జ్ఞాపకం? మూలపాఠాన్ని మర్చిపోతున్నారు. ఏమని జ్ఞాపకం? దిగంబరులం అంటే ఏమీ లేని వారమని గుర్తెరిగి లోకంలో మనం ఎలా బ్రతకాలో తెలుసా? ఎలా బ్రతకాలి? మాదంతా నీవే మహాదేవా, మారాజువై యెహోవా, మాదంతా నీ మహాదేవా, మారాజువై యెహోవా, కోలు మా బ్రతుకులు మాయవదాస్తి నీవే, మాతానువులు మా బ్రతుకులు మాయవదాస్తి. చప్పట్లు కొడదాం అందరూ. సృష్టి పిత సర్వోన్నత సమర్పించు సర్వస్వము. సృష్టి పిత అందరికి వచ్చిన పాట. సమర్పించు సర్వస్వము. మా వెండి బంగారములు నీవే, మాకున్న వారములు నీవే. మా వెండి బంగారములు నీవే, మాకున్న వారములు నీవే. మా దేహముల్ మా గేహముల్ మా జీవితములు నీవే. మా దేహముల్ మా గేహముల్ మా జీవి. సంతోషంగా పడదామా? సృష్టి పిత సర్వోన్నత సర్వస్వము. సృష్టి పిత సర్వోన్నత సమర్పించు సర్వస్వము. వెలలేని గాలి వెలుతురు విలువైన పాడి, వెలలేని గాలి విలువైన పాడి, వైరులు వివిధములైన దీవెనలు నీ కరుణా హస్తములు. వివిధములైన దీవెనలు నీ కరుణా హస్తములు. సర్వోన్నత సమర్పించు సర్వోన్నత సమర్పించు సర్వస్వము. మేమిచ్చు కాంక ఏ పాటిది, ఏ ప్రేమ నీకు సాటిది. మేమిచ్చు కాంక ఏ పాటిది, ఏ ప్రేమ నీకు సాటిది. మోక్షనాదా యేసు ప్రభో అంగీకరించువేమో. మోక్షనాదా యేసు ప్రభో అంగీకరించువేమో. చప్పట్లు కొడదాం అందరూ. సృష్టి పిత సర్వోన్నత సమర్పించు సర్వస్వము. మాదంతా నీవే మహాదేవా, మారాజు అయ్యా యెహోవా,
యెహోవా మా తానులు మా బ్రతుకులు మా జీవదాస్తిని మా తానులు మా బ్రతుకులు మాయాదాస్తిని మా తానులు మా బ్రతుకులు మాయాదాస్తిని మా తానులు మా బ్రతుకులు మాయాదాస్తిని పిత సర్వోన్నత మార్పించు సర్వస్వము పిత సర్వోన్నత మార్పించు సర్వస్వము పిత సర్వోన్నత మార్పించు సర్వస్వము. దేవునికి మహిమ కలుగునుగా. మన జీవితంలో కలిగి ఉండవలసినది ఏంటి? రాబో తరమునకు మంచి పునాది, మేలు చేయడం నేర్చుకోవాలి, దాతృత్వం కలిగి ఉండాలి, సత్క్రియలను మంచిదనదిని మనం సంపాదించుకోవాలి. వీటి కొరకు మనం ప్రయాసపడదు. ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థమే. ఏమండి, ఏదో అంటారు కదా, మధ్యలో వచ్చింది మధ్యలోనే పోయిద్ది అన్నట్లుగా నువ్వు సంపాదించినంత మధ్యలో వచ్చిందే. నీకు పుట్టి పాతికేళ్ళు వచ్చేంత వరకు నీకేముందో నీకే తెలియదు కదండి. ఆ తర్వాత కష్టపడి సంపాదించి తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని కూడబెట్టుకుని ఇదంతా పెట్టుకుని ఏమంటారు తెలుసా? ఇదంతా నాదే అని అంటాడు కదా, ఇదంతా నాదే అని అంటాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇదంతా మధ్యలో వచ్చింది, మధ్యలోనే వెళ్ళిపోయింది. అంతము వరకు నిలిచి ఉండేవి ఇవే. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వాక్యంలో ఈ మాట మనస్సులో పెట్టుకోండి. నీ జీవితాంతం వరకు దేని కొరకు ప్రయాసపడుతున్నావు ఆలోచించుకొని ఆఖరిగా మాట చదువుకొని మనం ముగించుకుందాం. చదవండి, చదవండి అక్కడి నుంచి చదవండి. రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములు ఇతరులకు పాలిచ్చువారని ఉండవలనని వారికి ఆజ్ఞాపించు. చెప్పు, ఇదిగో ఇదంతా నాదేనని ఆరాట పడుతున్నారయ్యా. సమయాలు కష్టపడుతున్నారు, వీళ్ళు తెగ కష్టపడుతున్నారు. ఆదివారం ప్రార్థనకి సరిగ్గా రావట్ల, వారాల క్రమాలు మర్చిపోతున్నారు. ఏంటంటే మందిరం బాగాలేదంటున్నారు, స్థలం బాగాలేదంటున్నారు, అది లేదంటున్నారు, ఇది లేదంటున్నారు, ఆరోగ్యం బాగాలేదంటున్నారు. ఇదంతా వారు ఏమంటే సంపాదించుకొని పెట్టుకుంటున్నారయ్యా. వారు దేని కొరకు ప్రయాసపడుతున్నారు? అదంతా వ్యర్థము. ప్రయాసపడవలసింది ఒకటి ఉంది, సంపాదించుకోవాల్సింది ఒకటి ఉంది. దాని కొరకు ప్రయాసపడదాం. గత కాలంలో 15వ తారీఖు మన మధ్యకు ఒక ఆయన వచ్చారు, కంకిపాడు నుంచి, గుర్తుందా? మహిమా శేఖర్ గారు అని. ఉదయకాలం అప్పుడు మనం ఉదయకాలం పెట్టుకున్నప్పుడు 15వ తారీఖు ఆయన వచ్చి వర్తమానం అందించి తన యొక్క స్థితిని అంతా మన కళ్ళ ముందు పెట్టాడు. జ్ఞాపకం ఉందా? మనకి కళ్ళ ముందు ఇదంతా యాక్సిడెంట్ అయింది, ఆయన ఎలా చావు బ్రతుకుల మధ్య నుంచి లేచాడో అన్ని విషయాలు మనకు గుర్తుపెట్టాడు. సాక్ష్యాన్ని చెప్తూ వాక్యం చెప్పాడు. ఆయన మన మధ్య నాకు కలిసి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, దేవుడు నాకు ఆయుష్కాలం ఇచ్చింది చాలా తక్కువ. నేను చనిపోయి ఆ స్థితిలో ఎవ్వరు ఇక నేను బ్రతుకుతానన్న ఆశ ఎవ్వరిలో లేనప్పుడు దేవుడు నాకు చివరికి ఒక మాట చెప్పాడు. ఇక ముందు బ్రతికిన బ్రతుకు కంటే ఇప్పుడు బ్రతికే నీకు విలువైంది, అదే నీకు ప్రాముఖ్యం. ఇప్పటి వరకు నువ్వు ఎంత సేవ చేసావు, ఎన్ని మందిరాలు కట్టావు, ఎంతవరకు స్వార్థ చెప్పావు, అదంతా అనవసరం, అదంతా లెక్కలోకి లేదు. ఇప్పుడు నీకు లెక్కంతా ఎప్పుడో తెలుసా? చచ్చి బ్రతికావు చూసావా? ఇప్పుడు నువ్వు బ్రతికి సేవ చేస్తున్నావు తెలుసా? ఇప్పుడు నువ్వు బ్రతికి దేవుని వాక్యం చెప్తున్నావు, ఇదే నీకు లెక్కలోకి వచ్చింది. ఇప్పుడు చేసి వార్త, ఇప్పుడు చెప్పు దేవుని వాక్యం, దీన్ని నేను లెక్క కడతానన్నాడంట దేవుడు. నాకు అంటున్నాడు, ఇంతవరకు చేసిన సేవ అంతా అది దేవుని దృష్టికి లెక్కగా లేదు. ఇప్పుడు చేసే సేవ అంతా దేవుడు లెక్క పెడుతున్నాడు. ఇప్పుడు చేద్దామంటే ఓపిక లేదు. ఎందుకంటే ఆయన సరిగా ప్రయాణము చేయలేనటువంటి స్థితి, తన ఆరోగ్య స్థితి. డాక్టర్లు చెప్పేశారు, నువ్వు బ్రతికినంత కాలం నువ్వు గాజు ముక్కగా ఉంటేనే నువ్వు ఎక్కువ కాలం బ్రతుకుతావు. లేదు ప్రయాణాలు చేయాలి, అటు తిరగాలి అని ఒకవేళ అనుకున్నావు అనుకో, టుపుక్కుమంటది నీ ప్రాణం, ఎప్పుడు పోతావో నీకు తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ఉండయ్యా
అని అంటున్నారు డాక్టర్లు, కుటుంబం కూడా అంటుందంట నువ్వు ఎక్కడికి తిరగద్దు, ఇక్కడే ఉండి. కానీ దేవుడు అంటున్నాడు ఇప్పుడు నుంచి చేసిన సేవ నీకు లెక్క అన్నాడు. ఇప్పుడు సేవ చేయాలా, ప్రాణాన్ని వదలాలి, అర్థం కావాలి. అందుకే నాకు తోచినంత వరకు ఏదో ఒక రీతి ప్రయాసపడుతున్నాను, ఎటో ఒకటో పరిగెడుతున్నాను. ఈ మంచు కాలంలో సరిగ్గా ఇదే నెలలో ఆయనకి యాక్సిడెంట్ అయింది. ఇదే మంచు కాలం వస్తుంటే భయం వేస్తుంది, చలికెట్టు పరిగెట్టు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మానవుని ఆయుష్ కాలము స్వల్పము. ఈ ఆయుష్ కాలంలో సంపాదించుకోవాల్సింది ఏంటో తెలుసా? విలువైనటువంటి వాటిని మనం సంపాదించు. వ్యర్థమైన వాటి కొరకు ప్రాకులాటపడి ప్రయాసపడ్డామనుకో అన్నీ ఇక్కడే విడిచిపెట్టాల్సింది. మనకు విలువైనది పరలోకము, విలువ కలిగింది పరలోకము. అక్కడికి మనం చేరుకోవాలంటే అబ్రహాము గురించి, ఇస్సాకు గురించి, యాకోబుల గురించి అన్నాడు, ఆయన వారి దేవుడు నడిపించుకున్నటకు సిగ్గుపడలేదు. ఎందుకు సిగ్గుపడలేదు ఆయన? వారు ఆ దేశమును కోరుకొని, ఏ దేశమును కోరుకున్నారు? పరలోక సంబంధమైన దేశమును వారు కోరుకుని ఎలా జీవించారు తెలిసి లోకంలో? మేమేమీ లేని వారముగా, మాదంటూ ఏమి లేదండి లోకంలో, మేము తాత్కాలిక జీవితం జీవించడానికి వచ్చాం, మా జీవితం స్వల్పమైనది, మేము ప్రయాణికులం, యాత్రికులం, భూమి మీద మాకు స్థిర నివాసం అంటూ లేనే లేదని చెప్పి వారు పునాదులు వేసుకోకుండా ఏం చేశారు తెలుసా? తాత్కాలికంగా డేరాల మధ్య, గుడారాల మధ్య వారి జీవితాన్ని కొనసాగించి, వారు ఆ యొక్క జీవితాన్ని అలా ముందు కొనసాగించి ఆ వైపుకు వారు వెళ్ళిపోయారు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను వారి దేవుడిని అనిపించుకున్నటకు సిగ్గుపడతాను. ఎక్కడ ఎవరితో చెప్తున్నారు చూడండి, ఆయన వారి దేవుడిని అనిపించుకోవడానికి సిగ్గుపడలేదంట. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ధనం వెంట పరిగెట్టి, లోక సుఖాల వెంట పరిగెట్టి, లోకంలో దొరికే వాటి వెంట పరిగెట్టి, లోకంలో ఉన్న వాటిని కొరకు సంపాదించుకోవడానికి పరిగెట్టే మనల్ని దేవుడు ఏమంటాడు తెలుసా? అసలు వీడు నాకు సంబంధించినోడే కాదంట. అసలు నేను ఎప్పుడు చూడలేదు. నేను 10 మంది తయారై వెళ్ళారు, 5గురు విడవబడ్డారు, 5గురు వెనకాల ఉన్నారు, బయట ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, అసలు మిమ్మల్ని వెరగాను, అసలు మీరు ఎవరో నాకు తెలియదు, అసలు మీరు నా మధ్య నిలవద్దు, వెళ్ళిపోండి అంటాడు దేవుడు. ఎందుకని? వాళ్ళు ప్రయాస అంతా దేని కొరకో తెలుసా? ఈ లోక సంపద. నీ ప్రయాసే, నువ్వేంటి? ఈ మధ్యాహ్న కాలసం ఒక ప్రశ్న, నీవేంటి? నీ జీవితం ఏంటి? నీ ప్రయాణం, నీ ప్రయాస దేని కొరకు? అంతా నాదేనంటున్నావా? కూడబెట్టుకో, సంపాదించుకో, పోగేసుకో, సుఖాన్ని అనుభవించు, అన్నీ చేసుకో. కానీ ఒకానొక దినమున నిన్ను విడిచిపెట్టేస్తారు, దేవుడు విడిచిపెట్టేస్తాడు. ఏది నీ వెంట రాదు. ధనం ముందు నిలబడి, ధనమా నన్ను కాపాడు, నన్ను రక్షించు, నాకు మోక్షం అంటే ధనం అంటది. ఈ లోకంలో చెల్లుబాటే నా జీవితం, ఈ లోకంలో చెల్లుబాటే నా జీవితం, ఈ లోకంలో ఎక్కడన్నా ఎలాగైనా చలామణి అవుతా నా జీవితం. మనుషుల్ని మాయ చేస్తా, మనుషుల్ని మబ్బు చేస్తా, ప్రేమానురాగాలు చంపుతా, బాంధవ్యాలు చంపేస్తా. ఈ లోకంలో నాకు అధికారం, ఈ లోకంలో నాకు చెల్లుబాటు. ఇది దాటితే నాకు అధికారం లేనే లేదు. నేను ఈ లోకం వరకే చెల్లుబాటు, పరలోకానికి అసలు ఈ లోకం దాటిన తర్వాత నాకు అసలు వాల్యూవే లేదు. అసలు నన్ను లెక్కే చేయరు. అసలు ఈ లోకం దాటి వేరే లోకాలకి వెళ్ళండి, అసలు అగ్నిగుండం నాకు వరకు దాచిపెట్టి నన్ను వదిలే అంటది. వెండి బంగారాల దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు వరకు నీ కోసం ప్రయాసపడ్డాను కదా, నేను సంపాదించడానికి కష్టపడ్డాను కదంటే, అసలు నేను పుట్టిందే ఈ లోకంలో, నాది మట్టి ఈ లోకంలో, నేను ఇక్కడ దాన్ని, నా సంబంధం అంతా ఇక్కడే నా వాల్యూ, ఇక్కడే నాకు అధికారం, ఇక్కడే నాకు హోదా, ఇక్కడే నాకు ఇదంతా దాటిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత నాకేదీ లేదు. నన్ను కాళ్ళ కిందేసి తొక్కుతారు, అక్కడ నన్ను కాళ్ళ కిందేసి తొక్కుతారు. ఆ రాజ్యం అంతా బంగారమయ్యో, కాళ్ళ కింద బంగారం ఉంటుంది, కాళ్ళ కింద బంగారం, వజ్ర వైడూర్యాలు అక్కడ గుమ్మాలగా పొదుగుబడి ఉంటుంది. మాకు అక్కడ వాల్యూ లేదండి. మాకు వాల్యూ అంతా, మా ధనం పెరగాలన్నా, 10,000 దాటి ₹1,00,000 వెళ్ళాలన్నా మాకు వాల్యూ అంతా ఇక్కడే. ఈ లోకాన్ని దాటితే మాకు ఉండదండి వాల్యూ. బంధువు దగ్గరికి వెళ్ళి, బంధువులారా మాకు సహాయం చేయాలంటే, పెడితే తింటాం, పెడితే పెళ్లి కోరతాం, లేకపోతే సాగు కోరే రకాలు. కానీ మాకు ఈ బంధుత్వాలు మాకు ఉండవయ్యా అంటారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఏది నీ జీవితం, ఏది నీ బ్రతుకు? ప్రభు నన్ను ప్రేమించి, లేదా ప్రభు మనల్ని ప్రేమించి ఈ మాటలు అందించాడు. గ్రహించి అవగాహన కలిగి ఉండి ఇప్పుడైనా మనము దేని కొరకు ప్రయాసపడుతున్నాము, దేనిని సంపాదించాలని వెంపర్లాడుతున్నామో ఆలోచన కలిగి ఉండి, ఇదిగో పౌలు భక్తులు అంటున్నాడు, వారు సత్క్రియలను, మంచి ధనం,
వారు రాబో తరమునకు మంచి పునాది వేసుకొని మేలు చేయువారును, సత్క్రియలను, ధనమును సంపాదించుకుని ఔదార్యమును, ఇతరులకు తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారని ఉండవాలని నువ్వు వెళ్ళి బోధించని తిమోతితో పౌలు భక్తుడు చెబుతున్నాడు. ఇదే ఈ మధ్యాహ్న కాల మీకు ఇదే బోధ. లోకంలో ఉన్న వాటి కొరకు పరిగెట్టద్దు, లోకంలో ఉన్న దాన్ని సంపాదించుకోవడం కొరకు ఆధారపడద్దు. ఇదంతా వ్యర్థం, ఏది మనతో రాదు. ఉన్నదంతా దేవునితో కలిసి ఉండేది. అక్కడ మనం చేరాలంటే ఇక్కడ మనం దాన్ని సమకూర్చుకోవాలి. వాటి కొరకు మనం ప్రయాసపడదాం, వాటిని సంపాదించుకుందాం. ప్రభు ఈ మాటలు మన వెనుకడిలో పదిలపరచును గాక. మెయిన్ హల్లెలూయా.